नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। మాండుక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము 1వ కారిక. దీనిలో ఈ అద్వైత ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారి కారికలు ఇది మాండూక్యోపనిషత్తు మీద చేయబడినటువంటి వ్యాఖ్యాన రూపమైన కారికలు అన్నమాట. ఆయన వ్యాఖ్యానం ఇది. దీనిలో అద్వైత ప్రకరణము శాస్త్ర ప్రమాణము ఉంటుంది, శాస్త్ర ప్రమాణము, అలాగా శ్రౌత తర్కము, అలాగా అనుభవాంగ తర్కం. అందువల్ల యుక్తి శాస్త్రము రెండు కలుపుకొని చేయబడినటువంటి కారికలు అనమాట ఇవి. దీనిలో ఎత్తుకోవటమే ఉపాసనని ఆశ్రయించుకున్నటువంటి జీవులు. ధర్మ అంటే జీవులు అన్నమాట. ఉపాసనని ఆశ్రయించుకున్నవారు ఎవరు జీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాసనని ఆశ్రయించుకునే ఉంటారు అనమాట. ఈ ఉపాసనను ఆశ్రయించుకోవడం అంటే భేదవాదం అనమాట. జీవేశ్వర భేదము, దేవుడు జీవుడు అనే భేదము, ద్వైతం. అందువల్ల ద్వైతము నానాత్వం కాబట్టి అది మంగళకరం కాదు, అమంగళం. ద్వైతము అమంగళం, చాలా ప్రమాదం అన్నమాట. ఇప్పుడు మన ఈ భారతదేశంలో భరతఖండంలో ద్వైతము చాలా కంట్రోల్గా ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ని అధిగమించరు, మీరిపోరు. ఒక కంట్రోల్లో, ఒక బార్డర్లో, ఒక లైన్ మీద ద్వైతం ఉంటుంది. ద్వైతం అలా ఉండదు, ఎక్కడ మితిమీరి ఉంటుంది. కొంతమంది తాగినవాడు కంట్రోల్గా ఉంటాడు, కొంతమంది తాగినవాడు రోడ్ల మీదకి వెళ్ళిపోతుంటాడు. 2 టైప్స్ చూస్తుంటాం మనం. తాగినవాడు కంట్రోల్గా ఉంటాడు, అదొక టైపు. ఇంకొంతమంది తాగేసిన వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు మీదకి వెళ్ళి అల్లరి చల్లరి పనులన్నీ చేసేస్తారు. అంత కంట్రోల్ ఉండదు వాళ్ళకి. అట్లా ఈ ద్వైతం కూడా అంతే. ఈ ద్వైతము దురభిమానాన్ని కలిగిస్తుంది, అమితమైన అహంకారం, అమితమైన మతాభిమానం, దేవతాభిమానం. అందుకని వాళ్ళు ఎత్తుకోవడమే ఆ మాట నేసినారు. ఇది అమంగళం అన్నారు. ద్వైతం అమంగళం, అద్వైతమేవ మంగళం, శివ మంగళం అని. మరి దాన్ని బట్టే తెలుసుకుంటే అదే భారతదేశంలో చాలా కంట్రోల్గా ఉంటుంది ద్వైతం. ఎందుకంటే వీళ్ళకి వేద ప్రమాణం ఉంది, వీళ్ళకి అద్వైత ప్రమాణం ఉంది, ఏకత్వ జ్ఞానం ఉంది, సర్వభూత సమదర్శనం ఉంది, జీవేశ్వర భేద జ్ఞానం ఉంది. జీవేశ్వర భేద జ్ఞానాన్ని సమ్మతించరు. అది ఒక లెవెల్ అంతే. అది మధ్యమాధికాల దృష్టితో ఆ 10 రోజులు అది ఒక అధిగమించే ట్రైనింగ్. దానిలో నుంచి అధిగమిస్తేనే, లేకపోతే వాళ్ళని శృతి నింద చేస్తారు. ఎప్పుడో బాగుపడతారు వాళ్ళు. కానీ ఇతరులకు అది లేదు. అధ్యారోపవాద ప్రక్రియ లేదు, నేతి వాదం లేదు. అది చెప్పిందే ద్వైతం, అదే ప్రమాణం, అదే సత్యం. ద్వైతమేవ ప్రమాణం, ద్వైతమేవ సత్యం, పరమార్థం ఇది. అందుకని ఆ కొట్లాటలు కనిపిస్తాయి. మత భేదాలు, మతాంతరీకరణం, వీటికన్నిటికి కారణం ఒక్క ద్వైతం తప్ప ఇక వాళ్ళకి వేరే సబ్జెక్టులేనే లేదు. చూసినదా? అది హింసకు దారి తీస్తుంది. నేను చెప్పింది నువ్వు ఒప్పుకోవాలి అని, నేను చెప్పింది చెయ్యాలి, దీంట్లోకి వచ్చేయాలి, ఈ మా ద్వైతమే కరెక్ట్ అని చెప్తారు. ప్రతి ఒక్కడు అదే చెప్తాడు. ఇక్కడ అలా కుదరదు. నువ్వు ద్వైతము అన్న తర్వాత
అది అవిద్యా విషయము, యథార్థం కాదు, అజ్ఞాన కాలంలో. అద్వైతంలో ఎన్నో వెరైటీలు ఉంటాయి, నానా రకాలు ఉంటాయి, నానా విధి విధానాలు ఉంటాయి. ఏదో ఒకటి చేసుకొని చావు అంట అజ్ఞాన కాలం. అందుకని ఛాయిస్ వస్తుంది. అందుకని ఏముంది? ఛాయిస్. అందుకనే భిన్న భిన్నములుగా మనం చూస్తుంటాం వాళ్ళ వాళ్ళ ఉపాసన పద్ధతుల్ని. అయినా అజ్ఞాన కాలంలో ఉంది కాబట్టి అది అమంగళకరమే. అన్ని అమంగళకరం అనేది అది ఎలా తెలుస్తుంది అంటే అనుభూతనే కానీ శాస్త్రత కూడా కాదు. అది అమంగళకరం అనేది అనుభవంలోనే ఉంది. ఎందుకంటే ఎత్ర ఇతర ద్వైతం పశ్యతి తత్ర ఇతరేతరం పశ్యతి. ఎక్కడ ద్వైతాన్ని చూస్తాడో అక్కడ ఇతరేతర దృష్టి ఉంటుంది, భేద దృష్టి ఉంటుంది. భేద దృష్టిలో దుఃఖ దోషాలు ఉంటాయి, అల్పత్వాదులు ఉంటాయి. అప్పుడు మనసుకి కలుషితం వస్తుంది, మనసుకు బాధ కలుగుతుంది. అది వాస్తవమే కదా. ఇది అనుభవంలో కూడా ఉంది కదా, శాస్త్రం చెప్పడమే కాదు. ఎత్ర ద్వైతమేవ భవతి తత్ర ఇతరేతరం పశ్యతి, ఇతరేతరం శృణోతి, ఇతరేతరం జిగ్రతి. సరే, ఎన్ని ఉన్నాయి దాంట్లో. ఈ భేద దృష్టిని గురించి, భేదాన్ని గురించి చెప్పిన శృతులు, ఆ భేదం యొక్క ఫలాన్ని గురించి చెప్పిన శృతులు ఉన్నాయా లేదా? ఇతరేతరం పశ్యతి, ఇతరేతరం శృణోతి, తద్ అల్పం మృత్యం మృత్యం అని చెప్పలే. చూసారా? ఎత్ర ఇతరేతరం నాస్తి, ఇతరేతరం న పశ్యతి, న శృణోతి, న విజానాతి స భూమ అని చెప్పలేదా? అద్వైతము అది అనుభవంలో కూడా ఉంది. అందుకని ద్వైతం ఉన్న చోట క్లేశములు, బాధలు, కష్టాలు, కొట్లాట్లు అన్నీ ఉంటాయి. అందుకని మంగళకరం కాదు. అద్వైతం ఉన్న చోట ఆ జ్ఞానములో ఏకత్వం ఉంటుంది, సర్వభూత సమదర్శనం ఉంటుంది, పండితాహ సమదర్శన. ఇది చూసారా? ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకనే ఇక్కడ మాత్రమే ద్వైతాద్వైత విమర్శ జరిగింది. అద్వైత జ్ఞానమే కరెక్ట్ అనేది. ఇంకెవడు ఏకదేవత అనుకునేవాడు ఆ ఏకదేవత మత్త భిన్న అభిన్న అనేది చెప్పడు. ఏకదేవత అన్నాడు, మా దేవుడు నిరాకారుడు, మా భగవంతుడు, మా ఈశ్వరుడు అనేటప్పుడు జీవ భిన్నమా జీవ అభిన్నమా చెప్పు. జీవ భిన్నం ఇది చెప్తాడు. అల్లాహో అక్బర్ అంటాడు, నేను వేరంటాడు, ఇంకోటి వేరంటాడు, దేవుడు వేరంటాడు, నేను అవుతానా దేవుడు అంటాడు. మరి భేదం ఉన్న చోట మళ్ళీ ద్వైతం వచ్చిందిగా, ద్వైతం ఉన్న చోట అమంగళకరం వచ్చేసిందిగా, మళ్ళీ కొట్లాటలు, మళ్ళీ అశాంతి, మళ్ళీ దీనిలో కలుపుకోవడం. కలుపుకునేది ఏముంది? కలుపుకునేది ఏమే ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. అందుకని పూర్వీకులే ఆ మాట చెప్పినారు. అందుకనే మనం ఈ రెండు తెలుసుకోవాలంటే మనకు తెలుస్తుంది ద్వైతం ఏమిటి, అద్వైతం ఏమిటి, ద్వైతం వల్ల ఏం జరుగుతుంది, అద్వైత జ్ఞానంలో ఏమున్నది. కాబట్టి సర్వభూతముల యొక్క స్వరూపం ఏమిటి, సర్వభూతముల యొక్క చేష్టలు ఏమిటి అని సదసద్వివేకం చేసుకుంటే మనకు అర్థమవుద్ది. ఇది గౌడపాదాచార్యుల వారు కూడా దీని గురించి స్పష్టం చేసి ఉన్నారు. చూసారా? జ్ఞాతే ద్వైతం న విద్యతే. దీనికి స్టాండ్ పాయింట్ అది. జ్ఞాతే తెలిస్తే ద్వైతం అనేది ఉండదు. అందుకనే మనం ఇన్ని రకాలు పెట్టుకొని ఎలాగ మోస్తున్నారా అంటే, మనకే సనాతన ధర్మంలో ఎన్ని రకాలు ఉన్నా మనం మోస్తాం, మనకు ట్రబుల్ లేదే. అందుకనే ఇతర మతాలని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ ఉండి సావంటారా అంటాం. మా దగ్గరే భేదాలు ఉన్నాయి, భేదాలతో మేము ఉంటాము. ఎందుకంటే అందరి స్వరూపం అభేదం అయ్యింది, భేదములు మాకు కష్టమే కాదు నష్టమే కాదు అని
అందరినీ ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల ఇది రాజ్యాంగం పెట్టిన పద్ధతుల ఇవన్నీ సహజంగానే ఋషి ధర్మం, ఇది వేద ధర్మం. ఇది అందరినీ మనలోనే ఉన్నారు కదా, ఇంటికి ఒకడు ఉంటాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. విష్ణు భక్తులు అనుకునే వాళ్ళు కూడా, వైష్ణవులు కూడా, ఒకడు శంకుని, ఒకడు చక్రాన్ని, ఒకడు నామాల్ని, ఒకడి పాదాలని, ఏమేమో పూజ చేస్తుంటారే, అందరు ఉంటారు అక్కడ. శంఖాన్ని పూజ చేసేవాడు ఒకడు, చక్రాన్ని పూజ చేసేవాడు ఒకడు, నామాలను పూజ చేసేవాడు ఒకడు, లక్ష్మిని పూజ చేసేవాడు ఒకడు, ఇటేమో ముగుడిని పూజ చేసేవాడు ఉంటాడు ఒకడు, విష్ణువుని, ఇటేమో పెళ్ళాన్ని పూజ చేసేవాడు ఉంటాడు. వాళ్ళిద్దరికి డివైడ్ రాలేదా అంటే మాకు రాదులేండి. ఎందుకని రాదు? వాళ్ళ దగ్గర ఉండే లక్ష్మిని పూజ చేసేవాళ్ళు ఒకడు, చూసారా, విష్ణువుని, ఇంకొకడు ఆదిశేషువుని పూజ చేస్తుంటాడు. కాంట్రవర్సీ వచ్చిందా? రాదు. అట్లా కనుక మనము ఇదంతా కూడా ఫైనల్ గా మనకి జ్ఞానే పరిసమాప్యత. జ్ఞానంలో ఏమవుద్దా? పరిసమాప్యత. జ్ఞానంలో పరిసమాప్తమైపోతుంది, ఏకత్వం వచ్చేస్తుంది. జ్ఞానం కలగనంత వరకు ఇది భేద దృష్టి. అయినా మనం వేద ప్రమాణాన్ని అంగీకరించుకొనే పోతుంటాం అనమాట. అందుకని మనకి ఇబ్బంది ఉండదు. అది బాగా తెలుసుకోండి. ఇది జన సముదాయంలో ఇలాంటి లాజిక్ లేదు, వెళ్ళటంలా తెలియటంలా ఎవరికి. జన సముదాయంలో పోతే ఎట్లా ఉంటారు అనేది తెలుస్తుంది. అది చెప్పటంలో ఎవరు. అందువల్ల సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని చెప్పటంలే అనమాట. అందుకనే ఇక్కడ ద్వైత ధర్మాలను ఆశ్రయించుకున్న జీవుడు, ఉపాసనాది ధర్మాలని ఆశ్రయించుకున్న జీవుడు, వాడు చూసారు కృపణ అన్నాడు. కృపణ ఇది కృపణ అన్నాడు. కృపణ అంటే వాడు ఆత్మ లోభి, ఆత్మజ్ఞాన వర్జిత, ఆత్మజ్ఞ అంటారు దాన్ని. కృపణ లోభి, ఆత్మజ్ఞానం లేనివాడు అనమాట. వాళ్ళు ఏమేం చేస్తారంటే ఉపాసనల్ని ఆశ్రయించిన వాళ్ళు, ఉపాసనని పట్టుకొని ఉండేవాళ్ళు జీవులో జాతే బ్రహ్మని వర్తతే, జాత బ్రహ్మంలోనే ఉంటారు, దృష్టి కలిగి ఉంటారు. జాత బ్రహ్మం అంటే కార్యబ్రహ్మం, కార్య బ్రహ్మం, పుట్టిన బ్రహ్మము. వీడు పుట్టాడు, దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు, వీడు పుట్టాడు అనమాట. జాతే బ్రహ్మని వర్తతే. ఆయన ఉత్పత్తికి ముందు అజమే ఇదంతయు, కల్పించుకునేదానికి ముందు, అవిద్యాద్యారోపం చేసేదానికి ముందుగా ఇదంతా ఏమైందా? కల్పిత అజహ, ఇదంతా అజమే. దేర్ఫోర్ ఈ ఉత్పత్తికి ముందు ఇదంతా లేదు కదా, అలాంటప్పుడు ఇవి తర్వాతే కదా కల్పింపబడింది. కనుక ఈ కారణం వల్ల వీళ్ళు చేసే పనులు, వీళ్ళ యొక్క స్వభావము, వీళ్ళ యొక్క జ్ఞానము కృపణ ఇది స్మృత, పెద్దల చేత చెప్పబడింది. కృపణలో అని చెప్పేసి, వీళ్ళెవరో కృపణాహ అని చెప్పేసి. అదనమాట ఇక్కడ ప్రాగుత్పత్తే అజం సర్వం తేనాసౌ కృపణ స్మృత అనమాట. ఈ కారణం వల్ల వీళ్ళందరూ కూడా కృపణులై ఉన్నారు అని చెప్పారు మహనీయులు. దీని యొక్క భాష్యం మనం చెప్పవలసి ఉన్నది, బాగా తెలుసుకోవాల్సింది. ఉపాసనాశ్రిత ఉపాసన్నాం ఆత్మనః మోక్ష సాధనత్వేన గతః ఉపాసకః అహం మమ ఉపాస్యం బ్రహ్మ తద్ ఉపాసనం కృత్వా జాతే బ్రహ్మణే ఇదానీం వర్తమానః అజం బ్రహ్మ శరీరపాతాత్ ఊర్ధ్వం ప్రతిపత్తి అని వీళ్ళు
ఉపాసనలను అంటే కర్మ ఉపాసనల్ని ద్వైత భావన ద్వైత ఆరాధనలో ద్వారా వాళ్ళు ఉపాసకులు ఉంటున్నారు, ఆరాధన చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కడు కూడా ఈశ్వర ఆరాధన భగవత్ ఆరాధన ఎందుకు చేస్తారు అంటే ఉపాయ మాత్రంగా సాధన మాత్రంగా చేసి ఆ పరమేశ్వర ఐక్యాన్ని పొందాలి అని చేస్తారు. పరమేశ్వర ఐక్యాన్ని, ఆ పరమేశ్వర ఐక్యాన్ని పొందేదానికి ఒక ఉపాయంగా పెట్టుకున్నారు జనాలు. మందాధికారులకి మంచి బుద్ధి కలిగిన వాళ్ళు పెట్టారు, లేకపోతే మందాధికారులు కూడా కోరుకున్నారు నేనేదో చెయ్యాలి, ఏమన్నా చెయ్యాలి, భగవంతుని ఆరాధన చెయ్యాలి. ఇట్లా ఏదో ఒక రకంగా అజ్ఞాన కాలంలో వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు చెప్పించుకున్నారు. ఇట్లా జరిగింది అర్థమైందా? అంతేగాని ఈశ్వరుడు ప్రత్యేకంగా వచ్చి ఇలా ఎవరికి ఏమీ చెప్పలే, ఒక్క మెసేజ్ ఏమీ ఇలా బైబుల్ రూపంలో కానీ ఖురాన్ రూపంలో కానీ వేద రూపంలో కానీ ఈశ్వరుడు ఎవరికి ఏమీ మహనీయులు ఈ సామాన్య జనాలను పెట్టుకొని వాళ్ళకి ఏదో ఒక ఉపాయం చెప్పాలి, వాళ్ళకి యథార్థం తెలియాలి, యథార్థంలో నిలపాలి అనే దానికోసం ఈ తంతు. యథార్థం చెప్పాలి, యథార్థంలో నిలబెట్టాలి అనే దానికే ఆ ఈశ్వరులో ఐక్యం అవ్వాలరా, మీరు యథార్థంలో నిలబడాలరా, సత్యంలో నిలబడాలరా అనేదానికి పెట్టినారనమాట. కానీ ఈశ్వరుడు ఇంకా జనాలను పోగేసుకున్నాడు నా దగ్గరికి అని ఆయన ఏమి వీళ్ళకి చెప్పలా. నువ్వు ఎంత జనం చేరిస్తావో అంత కమిషన్ ఇస్తాను నీకు అని చెప్పలేదు కదా ఈశ్వరుడు. చెప్పాడా? ఓటు బ్యాంక్ చేయరానే కమిషన్ ఏమన్నా ఇస్తాడా ఈశ్వరుడు? ఎంత జనాన్ని తీసుకెళ్తే ఏం పని? ఇదంతా వీడి కల్పన. వీడు అల్ప బుద్ధి, దుర్మతి, వీడు చేసుకుంటాడు అల్లజడంతా. వీడు ఈశ్వరోపాసన చేసేదానికంటే కూడా జనాలు పోగు చేసే ఉపాసన చేసేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జనాల్ని పోగేసే ఉపాసన చేసుకుంటున్నాడు. దీనివల్ల నీకు నీ సాధన భంగం అయిపోయింది, నువ్వు దానిలో తెలుసుకునేది ఏమీ లేదే లేదు. యథార్థ జ్ఞానం కలిగించాలి. జ్ఞానంతో నీకేం పని? నీ పని నువ్వు చూసుకొని పో. అది తెలియడంలే. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరంతటా వాళ్ళు జీవించుకోవాలి. అంతేగాని ఈ జనుల యొక్క క్లబ్తో నీకేం పని? ఇది ఈ తంతు చేసుకుంటున్నారనమాట జనాలు. అందుకని ఉపాసన ఆశ్రిత ఉపాసన అంటాడు. ఆత్మన మోక్ష సాధనత్వేనా, ఆత్మకి అంటే తనకి మోక్ష సాధన రూపంగా చూసారా, శ్రేయస్సాధన రూపంగా గత ఉపాసకుడు ఆ విధంగా పెట్టుకున్నాడు. దీన్నే ఉపాసననే తన యొక్క శ్రేయో మార్గమై తన మోక్ష మార్గమై తరించే మార్గమై పెట్టుకున్నాడు ఉపాసనని. దేర్ఫోర్ వాడి పేరేమైంది? ఉపాసక. కాబట్టి ఉపాసక అహం మమ ఉపాస్యం బ్రహ్మ. దేర్ఫోర్ నేను ఉపాసకుడిని, నేను ఉపాసన చేయవలసింది. ఎవరి కోసం అంటే ఉపాస్యం బ్రహ్మ కొరకు. ఉపాస్యం ఉపాసనము, ఉపాసకుడు ఉపాస్యం అయింది. ఉపాసకుడు, ఉపాసనం, ఉపాస్యం బ్రహ్మ, ఉపాస్యం దేవత. ఇది ద్వైతం వచ్చేసేసి, ఈ ద్వైత భేదం వచ్చేసింది. ఉపాసకుడు, ఉపాసన, ఉపాస్యం బ్రహ్మ అయితే తరణార్థం, తాను తరించాలని తాను శ్రేయ సాధనంగా తీసుకున్నాడు. ఉపాసనని చేసేవాడుగా ఉన్నాడు, తరించాలి. అందుకని ప్రతి ఒక్కడు ఏదో రకంగా మనం సంసారాలు కూడా ఈ జగత్తులో ఏదో ఒకటి తరించాలి అనే ఉద్దేశంతో ఏదో పని చేసేస్తాడు. వాడు లెవెల్లో, వాడు అంతఃకరణం లెవెలు, ఇంద్రియ లెవెలు, వాడికి ఉండేటువంటి లెవెల్లో ఏదో తరించాలని చేసుకుంటుంటాడు. ఏదో ఒక ప్రయత్నం. అర్థమైందా? ఇప్పుడు శరీరం అన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మనకి కుజిలి మీన్స్ దురద ఉంటుంది. ఒకడు ఇక్కడ గీరుకుంటుంటాడు,
అప్పుడు ఒకడు ఏం చేస్తుంటాడంటే ఇంకొక రకంగా గీరుకుంటుంటాడు, ఇంకొకడు వీపులో గీరుకుంటాడా లేదా? ఇట్లా ఈ సాధన కూడా చేస్తుంటారు, ఒకడు రకరకాలు చేస్తుంటారు. అంతా కూడా చూసారా తృప్తి వెళ్తాం. చూసారా ఆ గీకుకోవడంలో తృప్తి వాడికి. ప్రతి ఒక్కడు డబ్బులు సంపాదిస్తాడు, సంతానం అంటాడు, సంతానక సేవ అంటాడు, దేవతా సేవ అంటాడు, ప్రజల సేవ అంటాడు. ఏదో రకంగా అంతఃకరణాన్ని తరింపజేయాలి. దానికి వచ్చింది కదా ఏదో వచ్చింది దురద, తరింపజేయాలి. దేన్నే? అంతఃకరణాన్ని, మనసు. ఈ మనసు కోసం అనమాట. తరణం అంటాడు, అది అంటాడు, నాకు శాంతి అంటాడు, నాకు సుఖం అంటాడు, ఏదో చేయకపోతే నేను ఉండలేను అంటాడు. ఇదంతా కలిపి ఒక తృప్తో సుఖమో ఏదో ఒకటి అంటాడు అనమాట. ఆ కార్యక్రమంలో ఉన్నది జీవులందరూ. ఏంటి అది ఇట్లా చేసింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంతవరకు చేశానులే నేను అంటారు, కొంతమంది నేను చేయనే లేదంటారు. ఇంకెన్నో జన్మలు అయితే చేయాలి, ఇంకెన్నో జన్మలు దొరుకుతుందన్నమాట వాడికి. ఇట్లా చేసుకుంటూ ఉంటారు. ఇంతకు తప్ప ప్రపంచంలో ఇంకొక వేరే మార్గం లేలే. చూసారా రకరకాలు. అందుకు తప్ప ఏమిటి వీడు చేసేది అంటే మనస్సు ఊరుకోవడంలా, దానికి బాగా తొరకొచ్చింది. ఏదో ఒకటి కర్తృత్వాదులు చేయిస్తూ ఉంటుంది, చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా మనసు కోసమేగా. దానికే అంటే ఎక్కడైనా సరే మనకు పాటలు పద్యాల్లో కూడా పెట్టేశారు మన పెద్దలంతా కూడా. ఇదంతా కూడా ఆత్మతృప్తి కొరకే కదా చేసేది. ఏమిటి ఆ ఆత్మతృప్తి అంటే ఇక సాక్షాత్మ కాదు, మనో ఆత్మ. దాని తృప్తి కొరకు ఇవన్నీ చేస్తున్నాం మేము. వచ్చిందా అంటే చేస్తున్నాంగా, అది ఎప్పుడు కంప్లీట్ అవుతాం. చేస్తూ ఉంటారు అలాగా. ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. దేవత చేసినా వీడు మనస్తృప్తి కోసం, పిల్లల సంతానానికి చేసినా వీడు మనస్తృప్తి కోసం, సమాజానికి చేసినా మనస్తృప్తి కోసం. అనేక విధానాలు ఉన్నాయి, స్టైల్స్ ఉన్నాయి. ఏదో చేస్తుంటారు. ఊరిగా మాత్రం ఉండలే, ఇన్ని ఉన్నాయో చూడండి అట్లా. కాబట్టి దీనిలో ఎవడైనా ఒకటే గీత గీస్తే అందరూ ఒప్పుకోరు. ఒకటే గీత గీస్తే అందరూ ఒప్పుకోరు అనమాట. ఆ ఒకటో గీత గీసిన వాడు ఏం చేశాడంటే ఆ గీతలోకి అందరు రావాలంటే అప్పుడు రానప్పుడు ఏం చేశాడంటే వాడు తుపాకీ పట్టుకుంటాడు. వస్తారా అంటే వాడి దొరదది. అర్థమైందా? వీళ్ళందరూ పోయేవాళ్ళు వాడు తుపాకీకి భయపడే కానీ వాడి గీతకి ఇష్టపడి కాదు. రాకపోతే చంపుతాను రండి అంటారు, వచ్చేస్తుంటారు. ఇట్లాగా వాళ్ళు జిహాదీలు వాళ్ళు వీళ్ళు చేసేది. అందుకని ప్రతి చోట ఈ హింస అనేది ఉంటుంది. చూసారా, మనస్సు కోరికని తీర్చేదానికి హింస వచ్చింది. ప్రతి రంగంలో హింస చేస్తుంటాం మనం. ఆ మనస్సు కోరికని తీర్చేందుకొరకు ఇళ్లలో జరుగుతాయి, బయట జరుగుతుంది, అంతటా జరుగుతుంది, రాజకీయాల్లో జరుగుతుంది. అంతా కలిపి మనసుకి నచ్చ చెప్పాలి, దానికి ఆఫర్ ఇవ్వాలి. అర్థమేదా? దానికి ఆఫరు ఇవ్వాలి, దాని తృప్తి కోసం చేస్తుంటా. అప్పుడు మనసు చూసారా, అది పెద్ద అది క్రతు. మనసు కోరిక ఒక క్రతు. దానికోసం అర్పణ చేసేవన్నీ సమిధలు వేస్తుంటారు. ఇదే అనమాట ఉపాసన. ఇలాగ చేస్తుంటారు. తదుపాసనం కృత్వా, ఇలా ఉపాసనం చేసి జాతే బ్రహ్మణి ఇదానీం వర్తమాన అజం బ్రహ్మ శరీరపాదాదూర్ధం ప్రతిపత్సే. ఇప్పుడు నేను ఈ ఉపాసన చేసి నేను ఇప్పుడు జాత బ్రహ్మం నుండి అజాత బ్రహ్మలోకి వెళ్ళిపోతాను. జాత బ్రహ్మం నుండి అజాత బ్రహ్మంలోకి. ప్రస్తుతం మాత్రం జాత బ్రహ్మ, ఇదంతయో బ్రహ్మము నుండి పుట్టినది. కాబట్టి అట్లాంటి దానిని నేను
ఈ జాత బ్రహ్మమును అర్చార రూపమైనటువంటి దాన్ని, ఉపాసనా రూపమైనటువంటి దానిని నేను ఉపాసించి ఆరాధించి కొలిచి చివరికేమో శరీరం పడిపోయిన తర్వాత ఊర్ధ్వం తదుపరి నేను దాన్ని పొందుతాను, ప్రతిపత్సే దాన్ని చేరుకుంటాను. చూసారా, నేను తర్వాత దాన్ని చేరుకుంటాను అజ బ్రహ్మమును అంటాడు. ఈ జాతమేంటి అజాతమేంటి పెద్ద కన్ఫ్యూషన్ గా ఉంది. జాతము అన్నావు కదా, అజాతం ఎలా అవుతుంది? అజాతముగా ఉండేది జాతం ఎలా అవుతుంది? పుట్టుకే లేనిది ఎలా పుడుతుంది? పుట్టినది మళ్ళీ అజాతంగా ఎలా అవుతుంది? అది కన్ఫ్యూషన్ ఉంది నీకు, అది నువ్వు క్లియర్ చేయ ముందు అని అడుగుతారు వాళ్ళు. ఇదే కదా అందరి సిద్ధాంతం. దేవుడి నుంచే వచ్చారు అందరూ, భగవంతుడి నుంచి అందరు వచ్చినారు, చివరికి భగవంతుడిలోకి వెళ్ళిపోతారు అంటారు అనే మాట బాగానే అన్నారు కదా. క్లియర్ గా అర్థం క్లియర్ గా ఉందా లేదని చూసుకోవాలి కదా. మరి అందరు భగవంతుడి నుంచి వస్తే భగవంతుడికి ఎంత పొట్ట ఉండవలే? అర్థమైందా? ఎంత పొట్ట, ఎంత యోని ఉండవలే? అక్కడి నుంచి పుట్టాలంటే వాడు యోని కలిగి ఉంటే, వాడికి శరీరం కలిగి ఉంటే, వాడికి అవయవాలు కలిగి ఉంటే, వాడు కాలు దేశాల్లో ఉంటే వాడిని కూడా ఎవరో కన్నారు కదా అంటారు. సమాన్ చెప్పరా? నేను అంత ఆలోచించలేదంటే మరి ఆలోచించకుండా ఎందుకు చెప్పినావు? అనాలోచితమైనటువంటి మాటే కదా. ముందు అజం అన్నావు, ఆ తర్వాత ఏదంతా అజము నుండి పుట్టిందంటావు. నువ్వు దీనికి క్లారిటీ ఇవ్వడం తెలీదు వాళ్ళ దగ్గరికి. అందుకని అందరూ అల్లా పుట్టించినాడు అంటాడు, దేవుడు పుట్టించినాడు అంటాడు, ప్రభువు పుట్టించినాడు అంటాడు. ప్రభువు పుట్టించేదానికి ఏ హాస్పిటల్లో పుట్టించాడో చెప్పు. ఆ టైం ఏంటి? ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, ఎప్పుడు అన్నాడు ఈ జగత్తుని? కానీ దానికి ఎంత ప్లేస్ కావాలి, కాలం కావాలి, దేశం కావాలి, శరీరం కావాలి. ఇప్పుడు అదే కదా ఉంది అంటే దానికి సమాధానం లేదు. ఇంత చెబుతావు, ఎంతమందిని అంతా తయారు చేస్తావు, ఇదంతా కూడా మిథ్యావాదము, ఇంత మోసం ఇది. చెప్పు, నిజం చెప్పాలి అన్నమాట. కాబట్టి మన మనస్తత్వాలన్నీ దీని మీద ఉన్నాయి. ఎవరో పుట్టించారు, ఆ పుట్టించిన వాడిని నేను ఆరాధించాలి, ఆరాధించి చివరికి నేను ఆయనలో కలిసిపోవాలి. ఏం సిద్ధాంతం ఇది? ఎందుకో దానికి ఆన్సర్ రాదనమాట అందరికి. అట్లా అది బాగా గుర్తుపెట్టు. మళ్ళా వీడు కొంతమంది ఏమో ఎమోషనల్ గా ఉండేవాళ్ళేమో దేవుళ్ళలో కలిసిపోతాను ఇప్పటికిప్పుడే అంటాడు వాడు. ఏదో అందరూ అలా అంటారుగా, ఒక్కరో ఇద్దరో కొంతమంది అంటారు, అందరు అనరు. నాకు చాలా పనులు ఉన్నాయి, పనులు అయిన తర్వాత దేవుడితో కలుస్తానంటాడు. అర్థమైందా? ఇప్పుడు రానంటాడు. ఎందుకు రావురా అంటే నాకు చాలా పనులు ఉంది, పిల్లలకు పెళ్లి చేయాలి, చదువులు అవ్వాలి, అంతా అయిన తర్వాత వస్తాను అంటాడు. మళ్ళా వచ్చి అడగండి, ఇప్పుడే కాదు అంటాడు. మళ్ళా ఇంకొద్దిగా అడగండి, నాకు డాక్టర్ గారు ఇంత డబ్బా ఇచ్చారు, మందుల డబ్బా, అదంతా అయిపోయిన తర్వాత వస్తానంటాడు. అది ఎప్పుడు అయ్యేది అని కొంతమంది ఏమో ఎమోషనల్ గా ఎప్పుడే కలిసిపోతానంటాడు. ఏంటి కలిసేది? ఎక్కడున్నావు అని కలుస్తావు. ఆన్సర్ చెప్పి చచ్చిపో. ఆన్సర్ రాదు, మరి ఎక్కడికి పోతావు? ఆన్సర్ లేకుండా ఎక్కడికి పోతావు? నీకే సమాధానం లేదు, తెలియదే, ఎక్కడికి వెళ్తావు? వెళ్తానంటావు. రూట్ తెలియకుండా ఎవడన్నా వెళ్తాడమ్మా? లక్ష్యాన్ని ఎలా పొందుతావు? అందుకని ఇప్పుడే ఆ రూట్ తెలుసుకొని ఉండాలి కదా, ఆ జ్ఞానం ఉండాలి కదా, ఎక్కడికి చేరుకునేది అనేది. అది లేదు. చేసే పనులంతా విద్యలోనే, పుట్టేది, జీవించేది, చచ్చిపోయేది అంతా కూడా విద్యలోనే. ఒక తెలివి లేదనమాట అట్లా. కాబట్టి జాతీయ బ్రహ్మని ఇప్పుడు నేనున్నాను, వర్తమాన, తర్వాత శరీర పాద ఊర్ధ్వం అజం బ్రహ్మ ప్రతిపత్సే. చూశారు ఇక్కడ? ఈ ఉపాసనలంతా చేసి వర్తమానంలో నేను ఇప్పుడు ఇదానేమంటే ఇప్పుడు వర్తమానంలో జాతీయ బ్రహ్మని, జాత బ్రహ్మలో ఉన్నాను. చూసారు? తర్వాత శరీర పాతాత్ ఊర్ధ్వం
శరీరం పడిపోయిన తర్వాత అజాత బ్రహ్మలోకి చేరుకుంటాను అంటాడు అనమాట. అది చూసారా, అట్లా అట్లా బాగా తెలుసుకోవాల్సింది. కనుక చిట్టు పండుగ కట్టిన డబ్బే రాదు. వీడు ఎంతగా నేను అక్కడికే పోతాననేది అది ఎంత కరెక్ట్ అమ్మా? అది ఉట్టిదే ఉట్టిది, అర్థమైందా? ఉట్టిది ఎక్కడికి పోవు, నువ్వు ఊరికే అన్ని ఇంకో ఈ శరీరం పెట్టుకొని అజ్ఞానం పెట్టుకొని అలా విర్రవీగడం తప్ప ఇక్కడ ఉండేసి వచ్చేది ఏమి లేదు. ఊరికే అది పంచభూతాల్లో ఇది మాత్రం కరెక్ట్. ఏదే గాలి భావములు గాలిలో కలుసును, అసలు పంచభూత శరీరం పంచభూతములలో కలుసును, లైఫ్ అంతా వేస్ట్ అగును అంతే. ఇది మాత్రం నీకు కరెక్ట్. అదే జ్ఞానం ఉన్నది అనుకో, చక్కగా జీవిస్తూ ఎక్కడికి పోయే పని లేదు. ఇదంతా ఈ పంచభూతాత్మకంగా తోచేదంతా పరమాత్మే. పరమాత్మలోనే మనం పుడుతున్నాం, పుట్టిస్తున్నాం, పరమాత్మలోనే జీవిస్తున్నాం. పరమాత్మ కంటే అన్యంగా ఉండనే ఉన్నాం. ఇది ఒక క్లారిటీ ఉందా? పోతాను, ఎక్కడికో పోతాను అనేది ఏమైనా క్లారిటీ ఉందా? ఇదే సరైన అర్థం. అప్పుడు జీవితం సుఖవంతంగా ఉంటుంది. యథార్థం తెలిసి సుఖవంతంగా ఉంటుంది. ఎందుకని వేరే ఏం లేదు, ఉన్నదే ఇదే. ఇక్కడే మనం హాయిగా సరి చేసుకొని జీవించుకోవాలి వివేకంతో, విజ్ఞానంతో. అంతేగాని ఎక్కడికి పోయేది? పరమాత్మ కంటే అన్యమైన వస్తువు లేని, రెండవది లేనే లేదు కదా. మరి ఇన్ని రకాలు చెప్పవలసిన పని లేనే లేదు. ఇప్పుడు ఏ శరీరంగా ఉన్నా మనం పరమాత్మే, ఏ వ్యవహారం చేసినా పరమాత్మే. ఇన్ని చేసినా సరే అవన్నీ కూడా నిలబడేది కానే కాదు. మనం మాత్రం ఒకటే అయ్యాను. చూడండి జీవితం ఎలా బాగుందో. ఎక్కడికో పోవాలి అంటాంలా. మనం ఏ వ్యవహారం పెట్టుకున్నామో ఆ వ్యవహారం అంతా నిజం కాకపోయినా అవన్నీ ఎప్పుడు ఎన్ని చేసినా సరే దాని నిజంగానే కాదు. అట్లాగా చేసుకుంటున్నాం మనం. అల్లుకున్న వ్యవహారం, అల్లుకున్న జీవితాలు, అల్లుకున్న ప్రపంచం, దాంట్లో మనం ఆ విధంగా అల్లుకొని జీవించుకుంటుంటాం. అంతే తప్ప రెండవది ఏమీ లేనే లేదు. ఉన్నదే ఇది అని తెలిసి జీవించటంలో అర్థం ఉంది. కానీ ఏదో ఉంది అనుకోవడంలో చూసారా, దానిలో అర్థం లేనే, వేస్ట్ అయిపోద్ది, ఇతరుల్ని హింస పెట్టినట్టు అయిపోద్ది. అట్లా ఇలాగ అంటాడు అనమాట. శరీరం పడిపోయిన తర్వాత నేను మళ్ళా అజబ్రహ్మములో చేరిపోతాను అంటాడు. ప్రాకుత్పత్తే స్యాజం ఇదం సర్వం అహం చా అని మాట అంటున్నాడు అతడు. ఉత్పత్తికి పూర్వం అజం ఇదం సర్వం, నేను కూడా ఇదంతా కూడా అజస్వరూపమే ఉన్నది, నేను కూడా అజస్వరూపమే ఉన్నాను అంటాడు. ఈ మాట అంటాడు. తర్వాత నేను ఇలా చేయగా మళ్ళా అజస్వరూపాన్ని పొందుతాను అంటాడు. దానికి క్లారిటీ ఇచ్చి జీవిస్తే మంచిది. వాడికి క్లారిటీ లేకపోతే అప్పుడు జీవితం అంతా ఏమైంది? క్లారిటీ లేనే జీవితం. అందుకనే లైఫ్ అంటే ఏమిటి అంటే క్లారిటీతో ఉండటమే లైఫ్, అంతకంటే ఇంకేం లేదు. చూసారా, స్పష్టత కలిగి జీవించడమే లైఫ్. నేనంతా కల్పించుకొని కల్పనామయమైన జీవితంలో జగత్తులో జీవిస్తున్నాను అన్నారంటే కూడా కరెక్ట్ అయిపోద్ది. ఇది ఎవరో చేశారు, ఏమో చేసినారు అనుకుంటేనో అంటే ఏమవుద్ది? అంధకారభూతమైన జగత్తు, దానిలో నువ్వు జీవిస్తున్నావు. అందుకని అజ్ఞానంతో జీవించేదానికంటే జ్ఞానంతో జీవించటంలో దానికి మంచి అర్థము ఉంటుంది. దాన్ని అర్థవంత అంటాడు. అర్థవంతమైన జీవితం ఉండాలి ఎవరికైనా సరే. అర్థవంతం లేకపోతే ఏమిటి, అర్థవంతమైతే ఏమిటి అని అడిగారు అనుకోండి, అర్థవంతమైన జీవితానికి దుఃఖాదులు ఉండవు. అర్థం లేని జీవితానికి ఏముంటుంది? బాధలు, దుఃఖాలు, కష్టాలు. వాడే చెప్తాడు జీవితం వ్యర్థమైపోయింది, సుఖం లేదు, దుఃఖము, బాధలు, ఏమి నేను పొందనే లేదు అంటాడు. వాడి నోటితోనే వాడు చెప్తాడు.
కాబట్టి అర్థవంతమైన వాడి జీవితం ఉంది కదా, ఇవన్నీ మనమే చేసుకున్నాం, మనమే కల్పించుకున్నాం. ఈ శరీరం అనేది ఇవన్నీ నిలబడేది కాదు, ఇవన్నీ నిలబడవు. నాకు అర్థం వచ్చింది, అనుభవం వచ్చింది, జన్మ మృత్యు జరా వ్యాధుల యొక్క లక్షణం తెలిసింది అంటే దాన్ని ఏమంటారా? అర్థవంతమైన జీవితం. అదనమాట. ఏమి లేదు ఇక్కడ, మనమే ఏదో కొత్తగా పొందేది ఏం లేదు. అర్థం తెలిసి జీవించుట, వ్యర్థంగా జీవించకుండా ఉండుట, దానికి ఫలితాలు ఉంటాయి. అర్థవంతమైన జీవితం ఈజ్ ఈక్వల్ చూసారా జ్ఞానం. అర్థం లేని జీవితం వ్యర్థం, అజ్ఞానం, దుఃఖం. వాడే చూపిస్తారు జగత్తులో, ఎవరికి వాళ్ళే చెప్తారు అంతే. అందుకని పై లోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు ఏం కానీ అన్ని వేస్ట్. అదంతా చాలా మందికి తెలియలేదు. కాబట్టి తెలిసి జీవించాలి, చాలనుకోవాలి. ఇంతవరకు చేశాను సరిపోద్దులే, నా స్థాయిలో నా ఉపాధికి సరిపోయింది బా అనుకోవాలి. ఎప్పుడైనా చీమా తాజ్మహల్ కట్టలేదు అనుకోదు, నా పుట్టే నాకు తాజ్మహల్ అనుకుంటుంది. సరిపోద్ది దానికి తృప్తి అనుకుంటుందా? ఎప్పుడైనా పోల్చుకోదు. అది శరీరంతో చూస్తుంది. అది మనం శరీరంతో చూడం, ఆరోపాలతో చూస్తాం. నా శరీరానికి దిగినట్టుగా నేను చేసుకుంది నాకు సరిపోద్ది, నేను అనుకున్న విధం సరిపోయింది అనుకోవాలి. అంతేగాని ఇంకొకరు అత్యాశలు పెట్టుకునే ఉంటుందా? యదాత్మక అహం ప్రాగుత్పత్తే ఇదానీం జాతో జాతే బ్రహ్మణి చ వర్తమాన ఉపాసనయా పునః తదేవ ప్రతిపశ్యేతి ఏవం ఉపాసనాశ్రితో ధర్మ సాధకో ఏన ఏవం క్షుద్ర బ్రహ్మవిత్ తేన అసౌ కారణేన కృపణః దీనః అల్పకః స్మృతః ఇతి అజబ్రహ్మ దర్శిభిః ఇతి అభిప్రాయః. శంకర. కాబట్టి ఈ ప్రకారంగా యదాత్మకః అహం, ఈ కారణంగా ఈ స్వరూపముగా నేను చూసారా ప్రాక్ ఉత్పత్తే, ఉత్పత్తికి జన్మకి ముందు చూసారా ఇదానీం జాత జాతే బ్రహ్మణి, ఇప్పుడు నేను ఇప్పుడు పుట్టిన బ్రహ్మ విషయమైన పుట్టిన వాడే అయ్యా. అది వరకు ఏమిగా ఉన్నాను? పుట్టుక లేని వాడిగా ఉన్నాను. పుట్టుక లేని బ్రహ్మము ఉండేది అజముగా. ఇప్పుడు నేను జాత ఇది అన్నమాట. జాతో జాతే బ్రహ్మణి చ వర్తమాన. మరి ఇట్లా ఉండగా నేను ఉపాసనయ్యా పునః, ఉపాసనల ద్వారా, కర్మల ద్వారా, ప్రార్థనల ద్వారా, నమాజ్ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా ఎక్కడికి పోలే? అజబ్రహ్మానికి. పునః తదేవ ప్రతిపత్సే, దాన్ని పొందుతా. ప్రతిపత్సే మీన్స్ పొందుతాను, చేరుకుంటాను. ఇది ఏవం ఉపాసనాశ్రిత ధర్మ, ఈ కారణం చేత ఈ మూలంగా ఉపాసనలను ఆశ్రయించుకొని ఉన్నాడు. ధర్మ అంటే జీవుడు, జీవుడు మీన్స్ ధర్మ అంటే సాధకుడు. చూసారా ఈ జీవుడు, ఈ సాధకుడు. ఏన ఏవం, ఈ కారణంగా క్షుద్ర బ్రహ్మవిత్, వీడు తెలుసుకున్నది ఏంటి? క్షుద్ర బ్రహ్మమునే తెలుసుకున్నాడు. నికృష్టమైనటువంటి బ్రహ్మమునే తెలుసుకొని ఉన్నాడు. నికృష్ట బ్రహ్మ చూసారా, నికృష్ట బ్రహ్మమునే, క్షుద్ర బ్రహ్మమునే, అల్పమునే తెలుసుకొని ఉన్నాడు మనిషి. చూసారా, అంటే పరమాత్మ పుట్టుకోగలది అంటే నికృష్టం అన్నమాట. పరమాత్మకు జన్మ ఉన్నది. పరమాత్మ ఈ నుండి ఈ జగత్ వచ్చింది. లేకపోతే పరమాత్మ నుండి నేను వచ్చాను అంటే వాడు క్షుద్ర బ్రహ్మము జ్ఞానం ఉన్నవాడు. క్షుద్ర బ్రహ్మవిత్ అంటాడు. నీచ నికృష్టమైన బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడు. ఆ జ్ఞానమే ఉంది వాడికి. ఎందుకయ్యా అంటే వికారం అయిపోయాడు. పుట్టాడు అంటే అర్థమైంది, వికారం అయిపోయాడు. పెద్దదాని నుండి చిన్నదైపోయాడు, పెద్దదాని నుండి చిన్నదైపోయాడు. అద్వైతము నుండి ద్వైతం అయిపోయాడు, భేదమైపోయాడు. భేదానికి గురి కావడమే క్షుద్రం.
అదే అనమాట. చూసారా, క్షుద్ర బ్రహ్మవితో తేన అసౌ ఈ కారణంగా కృపణ దీన అల్పక కృపణుడైపోయాడు. కృపణ దీనుడైపోయాడు. అందుకనే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ పండితులు, కర్మిష్ఠులు, ఉపాసకులు ఉంటారు కదా, ఈ కర్మిష్ఠులు, ఉపాసకులు యజ్ఞహోమాదులు చేయవారు దైన్యతాభావము కలిగి ఉన్నవారు అంటారు పెద్దలు. దీనభావం కలిగి ఉన్నవారు అంట. దీనభావం కలిగి ఉన్నవారు ఎందుకంటే కృపణత్వం ఉంది వాళ్ళకి. నేను అల్పుడిని, పలాని వాళ్ళ నుంచి గొప్పగా నేను పొందవలను అంటారు. అందుకనే ఈ సీఎంలని వీళ్ళని ఆశ్రయించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, పీఠాధిపతులు కానీ ఈ యజ్ఞ హోమాలు చేసే వాళ్ళని కృపణ భావం ఉంటుంది, దీనభావం ఉంటుంది, దైన్యతాభావం, అల్పత్వం. దేవతని ఎలాగైతే ఆరాధిస్తాడో ఒక యొక్క రాజుని, ఒక నాయకుడిని ఆరాధించేవాడు వీడి దగ్గర ఏమున్నట్టు సరుకు ఏమే దీనభావం ఉన్నదనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. దైన్యతాభావం కలిగి ఉంటాడు. దాస్యం చేస్తాడు. నీ వల్ల నాకేదో వస్తుంది బెనిఫిట్ అని. అంటే వాడు అంతఃకరణం ఏమైంది? క్షుద్రం హృదయ దౌర్బల్యం. అర్జునుడికి అదే వచ్చింది కదా, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. వాడికి హృదయ దౌర్బల్యం వచ్చేసింది, క్షుద్ర భావన వచ్చేసింది. అహం అల్ప దీన దుఃఖి పాపి ఇత్యాది. అట్లా ఏ స్థాయిలో మనం ఉంటామో ఆ స్థాయి నుంచి మనం దిగజారి పోతాము. అర్థమైందా? దేనికి నువ్వు లొంగావు? ఒక తత్వవేత్తకి నమస్కారం చేయడం వేరు, ఈ అల్పులకి, జ్ఞానహీనులకి, లౌకికులకి దానికి చేయడం ఏమిటంత? అదే అన్నమాట క్షుద్రులు అంటారు. కాబట్టి దీన కృపణ, దీన అల్పక, ఆ దైన్యతాభావం తొలగించుకోవాలి. కృపణ దీన అల్పక స్మృత. పెద్దలు చెప్పారు, ఇట్లా బ్రహ్మవేత్తలు చెప్పేసినారు. ఎందుకని? ఎవరండి స్మృత? వాళ్ళ ద్వారా చెప్పబడింది ఎవరు అంటే నిత్యాజ బ్రహ్మ దర్శిభిహే. నిత్యము వాళ్ళు అజబ్రహ్మములు తెలుసుకొని ఉన్నవారు. నిత్య అజ బ్రహ్మజ్ఞానిన ఇది అభిప్రాయ. అటు వారు చెప్పేసినారు. ఇలాగా దైన్యతాభావం ఎందుకు వస్తుంది నీకు అంటే, నీకు అల్పత్వం ఉంది, అల్పదేవత ఉపాసన, అల్ప విషయాల పట్ల ఆసక్తి, కర్మల యందు ఆసక్తి, సాధక భావము ఉన్నది, సంసారిత్వ భావం ఉన్నది. దేర్ఫోర్ నువ్వు కృపణ చెప్పేసి మైత్రేయి కూడా చెప్తా. యాజ్ఞవల్కుడు ఆవిడికి గార్గి కూడా చెప్తాడు, ఎవడైతే ఆత్మజ్ఞానహీనుడో వాడు కృపణ సకృపణ. గార్గి వాడు ఆత్మజ్ఞానం లేకుండా ఉంటాడో వాడెవరు? కృపణ. ఆత్మజ్ఞానం లేకపోవడం అంటే అర్థమంటే తాను అల్ప జీవ సంసారీతి అన్నమాట. అట్లా అందుకనే మొదట్లో చెప్పినారు, నువ్వు నమస్కారము ఏ దేవతకి పెట్టరాదు, నువ్వు పెట్టించుకోరాదు అని. అర్థమైందా? ఏ దేవతకి నమస్కారం పెట్టేటట్టు ఆయన నేను. ఎందుకని? నేను రాబట్టుకోవాల్సిందేమీ లేదు, ఏమీ పొందవలసింది ఏమీ లేదు, ఏం పొందేది లేదు కాబట్టి నేనేం పెట్టవలసింది ఏమి లేదు. ఇప్పుడు ఏదైనా పొందాలి అంటే మాత్రం పెడతారు. అట్లా సకృపణ. దాన్ని చెప్తున్నారు ఇప్పుడు. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఇదిదముపాసతే. కేనోపనిషత్తు ఇత్యాది శృతే తలవకారాణం. తలవకార ఉపనిషత్తు అంటారు కేనని. తలవకార ఉపనిషత్తు. యద్వాచానభ్యుదితం ఏది వాక్కు చేత చెప్పబడదో, ఏది వాక్కు చేత చెప్పబడదో
ఏది వాక్కునే ప్రకాశించుచున్నదో, వాక్కు చేత బ్రహ్మమును చెప్పలేం. ఇదిగో బ్రహ్మమని, ఇదం బ్రహ్మ అని చెప్పలేం. ఎందుకంటే వాక్కునే అది ప్రకాశించుకొని ఉన్నది. వాక్కుని ప్రకాశించింది మనసు, మనసును ప్రకాశించింది సాక్షి ఆత్మ. కాబట్టి అన్నిటిని కూడా ఏకరూపంగా ఒక్కసారిగా ప్రకాశించుకున్నటువంటి బ్రహ్మము అది వాక్కు చేత చెప్పబడద్దు. వాక్కు చేత. అందుకనే ఏమన్నారు వాళ్ళు, అహం బ్రహ్మ అని కానీ, నేను అయ్యే ఉన్నాను అని చెప్పు కానీ ఇది బ్రహ్మం అని చెప్పరాదు. నేదం ఇదం ఉపాసతే, ఇది బ్రహ్మమని ఉపాసన చేయరాదు. సరే, ఇది బ్రహ్మము అని ఎవడైతే చెప్తున్నాడో వాడే అయ్యున్నాడు. వాడే అయ్యున్నప్పుడు వాడెందుకు చెప్పవలే? ప్రతిబోధ విదితం మతం. చూసారా, బోధం ప్రతి విదితం మతం. బుద్ధికి సాక్షిగా ఉన్నదే బ్రహ్మము. బుద్ధి చేత తెలియబడేది, అనుకోబడేది బ్రహ్మముగానే అట్లా అనమాట. కాబట్టి యద్వాచానభ్యుదితం, ఏది వాక్కు చేత ప్రకాశించదో చెప్పబడదో, ఏనా వాగభ్యుదితే, ఏ బ్రహ్మము చే అయితే వాక్కు ప్రకాశితమై ఉన్నదో, చెప్పబడి ఉన్నదో, వాక్కు చేత ప్రకాశింపబడి ఉన్నది, ఏది వాక్కునే ప్రకాశించుకొని ఉన్నదో దానినే బ్రహ్మము అని తెలియవలను. అహమస్మి బ్రహ్మ అని, నేను బ్రహ్మమే అయ్యున్నాను అని తెలుసుకోవాలి. కానీ ఎదురుగా పెట్టి అననే అన్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లా అది తెలియదు జనాలకి, అది తెలియదు. కనుక యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుదితే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. తెలుసుకునేవాడినే బ్రహ్మమని తెలుసుకో. తెలియబడేది బ్రహ్మము కాదు, చెప్పేవాడే బ్రహ్మము, చెప్పబడేది బ్రహ్మముగానే కాదు. చూసారా, అట్లా తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. నా ఎదిదం నా ఇదం బ్రహ్మ ఉపాసితే. నువ్వు ఏది అనుకుంటున్నావో బ్రహ్మం అది కాదు. ఎవడైతే అనేవాడుగా ఉన్నాడో, చూసేవాడుగా ఉన్నాడో, తెలుసుకునేవాడుగా ఉన్నాడో అది ఏ బ్రహ్మము. అది ఏ బ్రహ్మం అన్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? నేనే ఇదేం తెలుసుకోవాలి. అట్లా అది తెలియదు జనాలకి. ఇట్లా అన్నమాట. వేద దృష్టి ఖండన చేసినారు. ఎవరైనా ఎంత ఉపనిషత్తుల్లో ఇంత విషయం దాగి ఉంటే జనాలు ఎందుకు ఇట్లా అయిపోతున్నారు? అట్లా అది బాగా తెలుసుకోవాలి. అట్లా ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి. సనాతన హిందూ ధర్మము అనేటువంటి ఆచ్ఛాదనలో సనాతన జ్ఞానం ఉన్నది. అర్థమైందా? అరటిపండు ఎక్కడ దొరుకుతుందా? అరటి తొక్క వెనక. ఇది అరటి దాని తోలు వెనక పండు ఉన్నది. ఈజ్వల్ ఏమన్నారు దాన్ని? అరటి పండు అన్నారు. నాకు తొక్కొద్దండి పండు వేయండి అంటారు కదా ఎవడు. అర్థమైందా? అరటిపండు అరటిపండు లేండి ఒక డజన్ అన్నాడు అనుకోండి, అప్పుడు గెలతో సహా ఇచ్చాడు అనుకో డజను. నేను అడిగింది తొక్కు ఉండేది కాదు, తోలు ఉండేది వద్దు, అరటిపండు వేయి, దాన్ని తగ్గించుకో రేట్ అన్నాడు అనుకోండి, వాడు వీడికి తెలివి చెప్పాలి అని వాడు అంతా ఒలిచి వాడి చేతిలో పెట్టాడు అనుకోండి, ఏమవుద్దా? అట్లా. అందువల్ల సనాతన ధర్మము వెనుక, సనాతన హిందూ ధర్మము వెనుక సనాతన జ్ఞానం ఉంటుంది. ఇది తొక్కలాగా ఉంటుంది. ఏదే ధర్మం. హిందువులు అనేవాళ్ళు ఆచ్ఛాదనతో కనిపిస్తారు కానీ లోపల జ్ఞానం ఉంటుంది. అందుకని ఎవ్వడు కూడా ఇతర మతములలోకి వెళ్ళలేరు. వెళ్తే మాత్రం వాళ్ళకి ఈ టైపులో ఉంటుంది. అది అక్కడ ఉండేది తొక్కే ఉంటుంది, వెనకాల పండు దొరకదు. అర్థమైందా? వాళ్ళకి సనాతన జ్ఞానం ఉండదు. అహం బ్రహ్మాస్మి ఉండదు. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఉండదు. పోయి లేనిపోయిన అనంతాలు వస్తాయి. అది బాగా తెలుసుకోవాల్సినటువంటిది.
ఆ పైనే ఉంటుంది, ఇంకేం లోపలేమో లోటారమే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, అట్లా పైకి కనిపిస్తారు కానీ లోతుకు వెళ్ళినట్లయితే వేదార్థము కలుగుతుంది. అందుకని వేదంలో కూడా పైన అంతా కూడా కర్మోపాసనలు ఉంటాయి, లోతుకు పోయే కొలది జ్ఞానం. పైకి చూసి భయపడి ఇవ్వకూడదు, లోతుకు పోవాలి. నువ్వు లోతుకు పోవాలనే వాళ్ళు చెప్పింది. నువ్వు లోతుకు పోతావు అనే వాళ్ళు ఇంత పైన వేసి పెట్టారు. అర్థమైందా? అట్లా బాగా తెలుసుకోవాలి. అలాగనమాట బాగా తెలుసుకో. అందుకనే ఏదైనా సరే ఏదైనా తెలుసుకోవచ్చు. పూర్వము చెంచు లక్ష్మి నన్ను వివాహం చేసుకోవాలంటే చెట్లు ఎక్కుతావా పుట్టలు ఎక్కుతావా అని అడిగింది. నేను ఎక్కడ పో అంటే పో, అట్లాగే పో, నేను దొరకను నీకు. అన్నిటికీ రెడీ అయితేనే ఆ తర్వాతే నీకు ఇది సంబంధం. అందుకని మన లోతు తెలుసుకోవాలంటే పై తీయాలి. పైదంతా అలా పడేసి పైదంతా కృషి చెయ్యాలి. ఇదేమిట్రా ఏమిట్రా ఏమిట్రా అని కృషి చేసేదానికోసం ఇది. నీ ఓపిక, నీకు ఓపిక లేదా, శమం ఉందా లేదా, దమం ఉందా లేవా, నువ్వు సమర్థుడివా కాదా, ఇవన్నీ నెగ్గు. తర్వాతే ఇవన్నీ. ఈ మధ్యలోనే పోయినావు అనుకో, సహస్ర శిరచ్ఛేద చింతామణి మధ్యలోనే పోతే నీ తలకైపోతుంది. అన్నిటికీ నెగ్గి తర్వాత ఈ జ్ఞానానికి వస్తాం. అట్లా అనమాట. ఊరికే మాత్రం దొరకదు ఇక్కడ. అన్నిటికీ రెడీ అయ్యి అన్నిటిని ఎదిరించుకుంటూ అన్నిటిని విచారించుకుంటూ ముందుకు పోతే మనకి ఆత్మ జ్ఞాన విషయం లభిస్తుంది. పైనే లభించేది నిజంగానే ఇంత పెట్టారు మన పెద్దలు. పై అన్నిటికీ పైనే దొరికే విషయంగా పెట్టలేదు వాళ్ళు. ఎందుకని సాధనలో క్రమం, అది సాధనలో సోపాన క్రమం. ఇవన్నీ ముందు నెగ్గుకోనరా, ఈ జన్మ కాబట్టి ఇంకో జన్మ పో అంటారు. అందుకనే ఈ సిస్టమ్ చూస్తుంటే ఈ హిందూ ధర్మంలోనే కొన్ని వేల జన్మలైనా ఎత్తి చివరికి జ్ఞానం కలిగించుకోవాల్సిందే గాని ఇతరుల దగ్గరికి పోతే అక్కడ మరొకటి ఫినిష్ అయిపోయా, లైఫ్ పోయా. కొన్ని వేల జన్మలు ఎత్తినా చివరికి జన్మరాహిత్యమైన విద్య దొరుకుతుంది. క్రమం అలా ముందుగానే దాంట్లో పడ్డా అనుకో, సోపాన క్రమం ఉండదు. అక్కడ క్రమం ఉండదే, స్టెప్స్ ఉండవు. దానికే నువ్వు అయిపోయావు, లైఫ్ పోయింది. అది బాగా గుర్తుంటుంది. అందుకని ఓపిగ్గా దాన్ని అధిగమించుకొని పోవాలి. ఈ జన్మలో కానీ ఇంకో జన్మలో కానీ పెద్దవాళ్ళు చక్కగా కనిపించినారు బ్రహ్మవేత్తలు. ఈ జన్మలోనే వాళ్ళు తరింపజేసే మార్గము చూపిస్తారు. ఎందుకు అంత పురుషార్థం నీలో లేకపోతే కదా అని వాళ్ళు. మళ్ళీ వాళ్ళు దరిదాపుల్లో లేకపోతే అప్పుడేంటి అంతే, ఇంకొకటి అట్లా బాగా తెలుసుకోవాల్సి. ఇలాగా మన పెద్దలు ఇప్పుడు అదే కదా ఉపాసనాశ్రిత ధర్మ, ఉపాసనల్ని ఆశ్రయించుకున్న వాళ్ళందరూ కూడా జాత బ్రహ్మములో రమించే వాళ్ళే, వాళ్ళ కృపణులు. అందుకనే ఉపాసనారహితమైనటువంటి బ్రహ్మజ్ఞానమును పొందవాలి. ఉపాసన కర్మ సాధనారహితమైన జ్ఞానాన్ని పొందాలి అని, కర్మ సాధన రహితమైన జ్ఞానాన్ని పొందాలి అన్నమాట ఎప్పటికైనా సరే. కాబట్టి నువ్వు అద్వైత జ్ఞానానికి రావాలి. ఎందుకంటే అద్వైత జ్ఞానం ఏందో నీకు పరిసమాప్తి కనిపిస్తుంది. వాటిలో పరిసమాప్తి ఉండదు. చేసుకుంటూ ఉండాలి. అందుకనే వాళ్ళు అద్వైత జ్ఞానాన్ని చెప్పేదానికి ముందుగా అద్వైతం మాట వాడారు, ద్వైతం యొక్క శ్లోకాన్ని వాడారు. దీంట్లో భేద దృష్టి ఉంది, దీంట్లో భేదవాదం ఉంది, దీనిలో సాధన సాధ్యములు ఉన్నాయి, దీంట్లో ఉపాసకుడు ఉపాసన ఉపాస్యం అనేది ఉంది, దీంట్లో త్రిపుటి దోషములు ఉన్నాయి. త్రిపుటి దోష రహితముగా ఏకత్వ జ్ఞానము అద్వైతం ఎందే ఉన్నది అని చెప్పేదానికి తీసుకొచ్చినారు. చెప్తున్నారు సబాహ్యాభ్యంతరం అజం
ఆత్మానం ప్రతిపత్తం అశక్నువన్ అవిద్యయా దీనం ఆత్మానం మన్యమానః జాతః జాతే బ్రహ్మణి వర్తేతత్ ఉపాసనాశ్రితః సన్ బ్రహ్మ ప్రతిపత్సే ఇతి ఏవం ప్రతిపన్నః కృపణో భవతి యస్మాత్ సబాహ్యాభ్యంతరం అజం ఆత్మానం ప్రతిపత్తం. కాబట్టి బాహ్యాభ్యంతరములు వ్యాపించుకోబడినటువంటి అజస్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, బాహ్యాభ్యంతరములు అంటే తెలుసు కదా మీకు, బాహ్యం అంటే ఇంద్రియ విషయములో, అంతరం అనగానే అంతఃకరణం ఎందు ప్రకాశితమవుతున్నా లోపల, అంత ఇంద్రియాలకి వెనక మనసు లోపల, దాన్ని అంతరం అంటారు. బయట ఈ రెండింటినీ ప్రకాశించింది. కాబట్టి అది రెండింటినీ ప్రకాశించింది ఏమిటి, ఎలాగ దాన్ని పాయింట్ అవుట్ చేయాలి మీరు అనుకున్నారనుకోండి, రెండింటిని లోపలున్న దానిని, లోపలున్నది భావాలు, తలంపులను వ్యాపించుకున్న దానిని, ఇక్కడ బయట దీనిని వ్యాపించుకున్నది ఎవరు మనస్సుని వ్యాపించుకుంటారో వాళ్ళే బయట కూడా వ్యాపించుకుంటారు. వాళ్ళే ఎట్లాగా అంటే, మనసుని మనం వ్యాపించుకున్నాం అనుకో, మనసు ఇంద్రియాలను వ్యాపించుకుంది అనుకోండి, ఇంద్రియాల విషయాలను వ్యాపించింది అనుకోండి, మొత్తం కలిపి వ్యాపించుకోన్నది ఎవరు చూసారా? మనసుని వ్యాపించుకున్న తత్వమే, జ్ఞానమే. కాబట్టి బాహ్యాభ్యంతరములు ఆల్రెడీ సిద్ధ రూపముగా వ్యాపించుకున్న సాక్షి చైతన్యమే, ఆత్మ చైతన్యమే సబాహ్యాభ్యంతరో అజహ అంటారు. అర్థమైందా? అట్లా స్వామి, నేను బయట లోపల వ్యాపించుకున్నది నాకు తెలుస్తుంది, కానీ బయట ఎవరు వ్యాపించుకున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు అనుకుంటాం. లోపల ఏది వ్యాపించుకుందో అది బయట కూడా వ్యాపించుకోండి. ఎలాగా అంటే ఇలాగే. ఎందుకని మనసు చేతనే ఇంద్రియములున్నాయి, విషయములున్నాయి, మొత్తాన్ని కలిపెట్టే టైం లోపల బయట వ్యాపించుకున్నది ఎవరు? ఒకే సాక్షి. ఎందుకయ్యా అంటే మనస్సుని వ్యాపించుకుంటే ఆ మనసు లోపలికే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలలోకే విషయాలు, ఇంద్రియ విషయములన్నీ మనసులోకే వస్తాయి. అప్పుడు మొత్తాన్ని వ్యాపించుకున్నటువంటి సాక్షి చైతన్యము అదే చెప్తుంది, ఇది ఇంద్రియ విషయాలు, ఇదేమో మనో విషయాలు అని మన అనుభవం చేత మనం చెప్తాం. కాబట్టి మనం బాహ్యాభ్యంతరములు ఎక్కడా కూడా మొలవకుండా, పుట్టకుండా వ్యాపించుకొని ఉన్నాము. మరి పుట్టకుండా అని ఎందుకు వాడారు పదము అంటే, పుడితే అది లోపల బయట అయిపోతుంది. వ్యాపించుకొని ఉంది కాబట్టి పుట్టలేదు. వ్యాపించుకొని ఉన్నది కాబట్టి పుట్టలేదు. అట్లా అర్థమైందా? నేను పుట్టిందా కాదా, నేను సాక్షి పుట్టిందా కాదా, నేను వ్యాపించినది, నేను వ్యాపించినది రెండు. నేను వ్యాపించినది అనగానే అహంకారం చేత నేను నాది అనుకునేది. ఇది ఆ నేనునే వ్యాపించుకున్నది ఏదైతే ఉందో అదే అజం. నేను నాది అనేటువంటిది మాత్రం అజంగానే, అదే అహంకారం, అభిమానం. అది దేహేంద్రియాల్లో కలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా వ్యాపించినటువంటిది బాగా తెలుసుకోవాల్సిన విషయం. సబాహ్యాభ్యంతరం అజం ఆత్మానం ప్రతిపత్తం జ్ఞాతుం. ప్రతిపత్తం మీన్స్ జ్ఞాతుం. అశక్నువన్ తెలుసుకొనటికి వీలు లేనప్పుడు, అశక్నువన్ తెలుసుకునేదానికి వీలు లేనప్పుడు, అది చెప్పేవారు లేక, అసలు ఎక్కువ శాతము చెప్పేవారు లేక. అర్థమైందా? చెప్పేవారు లేక, ఆత్మజ్ఞానము లేని వారు చేసిన అలవాట్లు.
అక్కడ మనం దాంట్లో సరెండర్ అయిపోతాం. చెప్పేవారు లేక అంటే ఆత్మజ్ఞానం లేనివారు లేక, ఆత్మజ్ఞానము లేని వారు చేసిన అలవాట్లకి మనం లోబడి ఉండడం బట్టి అశక్తునవన్. అది అర్థమైందా? మా ఇంట్లో మా తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నేను వినలే, అయినా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఏమైనా శక్నువన్, ప్రతిపత్వం శక్నువన్, జ్ఞాతం శక్నువన్, తెలుసుకునేదానికి శక్యత కలిగింది, తెలుసుకునేదానికి అర్థం చేసుకునేదానికి వీలుపడింది. అట్లా అన్నమాట. అప్పుడు మీకు నేను చెప్పేవాడిని దొరికా, నేను చెప్పేవాడిని దొరకలేదు, చాలా మంది ఈ జ్ఞానము లేని వాళ్ళు దొరికారు. అప్పుడు మీ పని ఏమైపోద్ది? అశక్నువన్. అట్లా ఎక్కువ శాతం వాళ్ళే ఉంటే అదే వింటుంటారు. అంటే మీరు తెలుసుకునే వాళ్ళుగానే ఉన్నారు, వాళ్ళు తెలియజెప్పే వాళ్ళే ఉన్నారు, కానీ ఇది కాదు, వేరే సిచ్యువేషన్. అర్థమైందా? అడ్జస్ట్ చేసుకున్నారు. అందుకని అందరూ అంతఃకరణాలు ఖాళీగా ఉంటాయి. అందరూ మాట్లాడే దానిలో ఖాళీగా ఉండరు. ఆ ఖాళీగా లేని వాళ్ళందరూ ఉంటారు కదా, మాట్లాడే వాళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళు ఖాళీగా ఉండే వాళ్ళ చిత్తాలని కంప్లీట్గా నింపేస్తారు. అర్థమైంది? ఖాళీగా ఉండే చిత్తాలు ఉంటాయి కదా, నింపేస్తారు. ఏమి నింపుతారు? ఏదో నింపేస్తారు దాంట్లో. అది ద్వైతం. కాబట్టి మనిషి తెలుసుకునే సమర్థత ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. మరి ఇక్కడ అశక్తుని ఎందుకు అనుకున్నారు? వాడు ఏదో తెలిసి పెట్టేసుకున్నాడు, ఆల్రెడీ నింపేసుకున్నాడు. ఏమన్నా నింపేసుకున్నాడు. అది అట్లా అనమాట. ఇప్పుడు ఎవడో బాగా తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా కృష్ణానది ఒడ్డున తాత్కాలిక భవనాలు కట్టాడు కాబట్టి ఇట్లా అనగానే పడిపోయింది. అది ఏదే బుల్డోజర్లతో అట్లా నెట్టగానే పడిపోయేది. అది ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినా సరే అక్కడ మాత్రం మైసభే ఉంది. లెక్క ఇల్లు అంటారు కదా, ఇది తక్కువ. అదే కానీ తాజ్మహల్ లేకపోతే తంజావూరు టెంపుల్ కట్టేసి ఉంటే వాడు వల్ల అయ్యేది కాదు. అది అవుద్దా? అంతా రాతి కట్టడాలు అయితే అవుతుందమ్మా. అబ్బాయి వాటి తరం కాదు. ఎప్పటి నుంచి పడేస్తున్నావురా అంటే చాలా రోజుల నుంచి పడేస్తున్నాను. బండరాళ్ళు ఎట్లా స్ట్రాంగ్ గా కట్టేసినారంటే 3 గంటల్లో పడతొచ్చేసినాడు. అట్లా ఏమన్నా ఆరోపాలు ఏమన్నా ఉన్నాయా అంటే కాదు, ఇక్కడ స్ట్రాంగ్ ఆరోపాలు వేసేసినాడు. స్ట్రాంగ్ ఆరోపాలు పడిపోయేటప్పటికి మీరేం చేశారంటే ఎవరైనా ఇంకొకరు చెప్పేదానికి వీలు లేకుండా సీల్డ్ చేసేసినాడు. అది అసెక్కున్నావు అని అయిపోయింది. అర్థమైందా? ఏమైంది? ఆరోపాలు ఎలా ఉన్నాయి? స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఖాళీ ఏమన్నా ఉన్నాయంటే లీకేజీ లేకుండా బాగా సీల్డ్ చేసి పెట్టేసినారు. అందుకని ఎవరన్నా చెప్తుంటే మొహం ఇలా చెప్పుకుంటారు. అర్థమైందా? మీరైనా పెళ్లికి ఫంక్షన్లకి వెళితే ఖాళీగా ఉంచుకొని కనీసం చూసారా పానీపూరికైనా ఖాళీగా ఉంచుకుంటారు, కానీ ఇక్కడ ఖాళీగానే ఉంచుకోలే జ్ఞానానికి. అందుకని ఎవరన్నా చెప్పబోతే ఏమంటున్నారా? ఖాళీ లేదు, ఫుల్. మేము తెలుసుకునేదే గొప్ప అంటుండే. అందుకని జనాలందరూ అలా తయారయ్యారు. అందుకని ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేక అజం ఆత్మ బాహ్యాభ్యంతరములు అజస్వరూపమైన ఆత్మను ప్రతిపత్తం అశక్నువన్ తెలుసుకోలేకుండా అయిపోయాడు. ఎందుకు సార్ అంటారు.
అవిద్యయాధీనం ఆత్మానం మన్యమాన. అవిద్య అజ్ఞానం చేత, దీనం ఆత్మానం నేను దీనుణ్ణి, అల్పుణ్ణి, దుఃఖిని, నన్నెవరు తరింపజేస్తారు అని అనుకునేసినారు. అవిద్య దీనం ఆత్మానం మన్యమాన జాత అహం, నేను పుట్టిన వాడిని. చూసారా, నా బ్రహ్మము కూడా పుట్టిందే, నా బ్రహ్మం కూడా పుట్టింది. అందుకని మీరు యేసుక్రీస్తు జన్మం చెప్తారు, కృష్ణుడు జన్మం చెప్తారు. చూసారా, ఇవన్నీ చెప్పారు కదా. అలాగే అల్లా పుట్టనవాడు అని చెప్పిన, నిరాకారుడు అని చెప్పిన మహమ్మద్ ప్రవక్త పుట్టించేస్తాడు వాడిని. ఎందుకని ఏదో మకాలలో మదీనాలలో దిగుమతి చేసేసి ఉంటాడు. అప్పుడు వాడు కూడా ఏమయ్యాడు, జాత బ్రహ్మం అయిపోయాడు. పుట్టిన వాడిని మీరు ఉపాసన చేయలేరు అసలు. వాడు పుట్టించేశాడు. ఎట్లాగా అది దించాడు, డౌన్లోడ్ చేసేసాడా లేదా? ఆ మహమ్మద్ ప్రవక్త డౌన్లోడ్ చేసి పెట్టేశాడు. డౌన్లోడ్ చేసేటప్పుడు మక్కా మదీనాలో డౌన్లోడ్ అయిపోయాడు కాబట్టి అందరూ ఆ డౌన్లోడ్ అయినటువంటి సెంటర్కి పోతుంటారు. వీళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటాడు, అన్ని ప్రాంతాల్లో వీళ్ళు కూడా డౌన్లోడ్ చేసేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు, నిరాకారుడు సాకారమే డౌన్లోడ్ చేసింది. ఏదో విధంగా డౌన్లోడ్ చేసేసినారంటే అర్థమైందా? అందుకని మీరు కూడా శంకరాచార్యుల వారిని మేము చూడలేదండి, మరి ఎట్లాగా అంటే ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు రాయమంటే రవివర్మ కూడా గీసేస్తాడు బొమ్మ. వాడు చూసి తెచ్చింది లేదు. మరి విష్ణు గురించి ఏం చెప్పను, విష్ణు అంటే ఏం చెప్పనమ్మా, సర్వవ్యాపకమని రాస్తాం. ఎట్లా రాస్తాం సార్ సర్వవ్యాపకమని, ఎట్లా చెప్పాలరా బాబు అనుకుంటే అప్పుడు ఏం చేశాడు, సరే ఒక శేషు అని శంఖమని ఏదో ఒకటి రాసిపెట్టరా రాసేసాడు. అంతా మనుషుల ఫిగర్లే ఉంటాయి చూడండి. ఎవరిదే? దేవుళ్ళందరూ ఎట్లా బ్రహ్మరాక్షస్ ఫిగర్ రాస్తే ఎవడు ఉపాసన చేస్తాడంటమ్మా చెప్పండి, చేస్తారా? హీరో ఒక తల విరబోసుకున్నట్టుగా భయంకరమైన కోరలు కలిగి అట్లా కాని పెడితే ఇంకెవ్వడైనా ఉపాసన. అందువల్ల చూసారా, మీ జిరాక్స్ కాపీ పెట్టేసినారు అక్కడ. ఎక్కడ విష్ణువుకో శివుడికో మీ జిరాక్స్ కాపీ పెట్టేసేసి మొక్కుకుంటున్నారు. వికృతాకారం పెట్టి ఉపాసన చేయండి, మీరు నిలబడతారేమో అక్కడ, భయపడి పారిపోతారంటే. మన ఫిగరే అంత. అప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రకంగా డౌన్లోడ్ చేసి ఉంటాడు. అదే అధ్యాత్మ అంటే. డౌన్లోడ్ చేశాడా లేదా? ప్రతి ఒక్కరు చేయని వాడు ఏమన్నాడు, నిరాకారమన్నా చేసావు, అజం బ్రహ్మన్నా చేసి పెట్టేసినావు. అట్లా చేసేసుకొని అట్లా చేసుకునే ముందుగా వాడు డౌన్లోడ్ అవ్వాలి. ముందు ఏం డౌన్లోడ్, నీరుడు దిక్కి నికృష్ట నీచ అని వీడు డౌన్లోడ్ అయిపోయాడు. కాబట్టి నన్ను పుట్టించిన వాడు దేవుడు, వాడంత నికృష్టుడో చూడు. వీడు ముందు వీడు నొప్పుకున్నాడు ఏమన్నా, దీన నికృష్ట పాపి అధమహా అని మా నాన్న కూడా ఇలాంటి వాడే అన్నాడు. అయిపోయా, వాడు కూడా అంతే. అర్థమైందా? వీడు నికృష్టుడైతే నిన్ను పుట్టినవాడు పుట్టించిన వాడు ఏం కావాలి, ఒకడంతే బా అని అది జాత బ్రహ్మం చేసేసినాడు. ఎందుకని ఇదంతా వచ్చింది? ఎందుకని వాడికి యథార్థ జ్ఞానము తెలియక అనమాట. అట్లా దీనం ఆత్మానం మన్యమాన, దీనం ఆత్మానం అని మన్యమాన అనుకుంటూ జాతహాహం నేను పుట్టినవాణ్ణి, జాతే బ్రహ్మణి వర్తేత నేను జాత బ్రహ్మములోనే ఉంటాను. పుట్టిన బ్రహ్మంలోనే, పుట్టిన బ్రహ్మము పుట్టించినటువంటి ఈ జగత్తులోనే ఉంటాను, బ్రహ్మము పుట్టించిన జగత్తులోనే ఉంటాను. ఇట్లా ఉండి ఆయన్ని ఉపాసన చేస్తాను. ఉపాసనాశ్రిత సన్, చివరికి చేయగా నువ్వు ఎక్కడికి చేరుకుంటాడు? బ్రహ్మమును పొందుతా. అదే ఆ బ్రహ్మం ఏమిటో చెప్పు. పుట్టించిన బ్రహ్మే. ఎక్కడికి చేరుకుంటా? పుట్టించిన బ్రహ్మానికి చేరుకుంటా. చూసారా,
తదుపాసనాశ్రిత సన్ బ్రహ్మ ప్రతిపత్తే అనమాట. అట్లా అందుకని ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చూసుకోండి, భగవంతుడిని ఉపాసించాలి అంటే ఆ భగవంతుడు మీ నామరూపాలకు విరుద్ధంగా ఉంటే చేయగలరా? తెలియదా? చెప్పండి. ఇంట్లో కూడా మనం నాగు పడక పెట్టుకుంటాం కదా, వెండో బంగారమో రాగో పంచలోహాలు కదా, నిజంగా పెట్టుకో చూద్దాం, నిలబడు, నిజంగా పెట్టుకో అన్నట్టు ముందు కూర్చో, పూజా మందిరం తలుపు ఊడేసి అప్పుడు అర్థమైందా, స్నేక్ రెస్క్యూ అని పిలుస్తాడు. అర్థమైందా? ఏం చేసేదే ఉపాసన అంటే ఉపాసన. నీ రూపం పెట్టుకోవాలి, ఎంజాయ్ చేస్తున్నావు తప్ప, అర్థమైంది? నీకు భిన్నమైన రూపం పెట్టుకొని నువ్వు నిలబడు చూద్దాం, ఉంటాడేమో? ఉంటాడా? ఉండడు. అందుకనే మనకి భిన్నమైన రూపాన్ని పెట్టుకున్నప్పుడే మనం దెయ్యం పోతూ ఉంటుంటాం. ఎందుకని ఎరపోసుకొని ఎంట్రుకలు వికారంగా కనిపిస్తే మనం దాన్ని ఏమన్నా దెయ్యం పోతాం. మనం బాగా చక్కగా తల దూకొని పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చక్కగా కనిపిస్తే మనం అంటుంటే మనకు భిన్నమైన రూపాన్ని ఏమన్నా, మరి బ్రహ్మమని ఎలా అంటావు? అది అనమాట. అందుకనే వాళ్ళు అలా కూడా చెప్పారు, నీ రూపంలోనే నువ్వు అన్ని దేవతలు చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మ అభిన్నమే, ఈశ్వరుడు నీకంటే వేరుగా లేడు. అందుకని నీ హృదయాంతర్గతంగా ఉండేది నువ్వే, నీకు భిన్నమైనదిగానే. అట్లా బాగా తెలుసుకోవాలి. జాతే బ్రహ్మణి వర్తేత ఉపాసనాశ్రయత. ఆ ప్రకారంగా జాత బ్రహ్మమును ఉపాసన చేస్తూ దాని ఉపాసనను ఆశ్రయించుకొని సన్ బ్రహ్మపతి ప్రత్యే బ్రహ్మమును పొందుదను, బ్రహ్మాన్ని చేరుకుంటా. ఇది ఏవం ఇలాగా ప్రతిపన్న తెలుసుకొని చూసారా, భావించువాడై కృపణ భవతి. ఇట్లా భావించువాడు భేద దృష్టి కలిగిన వాడు కృపణుడు, సకృపణ అని. తస్మాత్ ఏ కారణంగా, ఎందుకంటారా చెప్తాను. ఇప్పుడు అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాంగతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాంగతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. ఇప్పుడు అకృపణ భావమైన అజాతవాదమును, అజాత స్వరూపాన్ని, అజాత బ్రహ్మమును చెప్పబోగుచున్నారు. అకృపణ, కృపణము లేనిది, కృపణత్వము లేని, చూసారా, పుట్టుక లేని, చూసారా, అజబ్రహ్మమును, అజాత బ్రహ్మమును చెప్పుచున్నారు. ఇది అజాతవాదం అంటారు. అందువలన దైన్యము లేని, దైన్యతాభావం లేని, దీనభావము లేని. దీనతాభావం ఉంటే హెచ్చుతక్కువలు ఉంటాయి. దీనతాభావం లేకపోవడం అంటే సమానత్వం, పరిపూర్ణత్వం, ఏకత్వం ఉంటుంది దీనతాభావం లేకపోతే. అందుకని మనం కలిగించుకున్న జ్ఞానం దీనతాభావం లేనిదైతే ఏకత్వ జ్ఞానం కాబట్టి, సమజ్ఞానం కాబట్టి మన అంతఃకరణం దైన్యతాభావంతో ఉండదు, దైన్యతాభావంతో ఉండదు, ఉండనే ఉండదు. వ్యవహారంలో కూడా సర్వభూతములు మనుషులని చక్కగా కూడా మనం గుర్తిస్తే వాళ్ళ విలువలందరినీ, అప్పుడు దీనభావం ఉండదు, దీనభావం ఉండదు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, ఎక్కువ తక్కువల భావం ఉండదు.
అందుకనే ఈ వ్యవహారంలో కూడా మనం చేసే వ్యవహారంలో ఎక్కువ తక్కువలు చూడకుండా వాటి సంగతి అంతా బాగా తెలుసుకొని అది ఎందుకు పనికొస్తుంది, ఏ స్థాయి ఏమిటి, ఇవన్నీ సమానత్వం ఉందా లేదా అని మీరు విచారించుకొని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీలో దీనతాభావం ఉండదు. దీనతాభావం అంటే అది ఉంటే భయం అది ఇది అన్ని వచ్చేస్తాయి. దీనతాభావం లేకుండా గంభీరంగా జీవిస్తాము. ఈ దీనతాభావమే దుఃఖానికి కారణం. ఇది ఉండరాదు అనమాట. ఇది ఉండరాదు. అతః వక్ష్యామి అకార్పణ్యం. కాబట్టి మేము అకార్పణ్య జ్ఞానమును భావాన్ని చెప్తాము ఇప్పుడు అంటున్నాడు. అందువల్ల దైన్యతాభావం లేని పుట్టుకలేని అజాతి, పుట్టుగా లేని సమతాంగతం సమత్వమైన అంతటా సమముగా ఏకరూపమై వ్యాపించినటువంటి బ్రహ్మమును గురించి మేము ఇప్పుడు చెప్పేదము. బ్రహ్మం అంటే ఏకత్వం, అద్వితీయం. అద్వితీయమైన తత్వమును ఇప్పుడు చెప్తాము. అద్వితీయ జ్ఞానము, అద్వితీయ తత్వము, అద్వితీయ స్వరూపం ఉందే అది జ్ఞాన విషయమే. జ్ఞాన విషయమే కానీ ఇంద్రియ విషయం కాదు. అద్వితీయం ఎత్ర ఎత్ర అద్వితీయ తత్ర తత్ర జ్ఞాన. ఎక్కడ అద్వితీయం ఉందో అది జ్ఞానమే. ఎవరిలో అద్వితీయత్వం ఉన్నదో వాడు చూసారా జ్ఞానం ఉన్నవాడు అనమాట. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే అద్వితీయ జ్ఞానం సమం చేసేస్తుంది. సమంగా ఉంటుంది. మీకు జ్ఞానములో అద్వితీయత్వం లేదంటే అసమముగానుంటే ఆ అంతఃకరణలో దీనభావము చేస్తుంది. ఆ దీనభావంలో ఉత్కృష్ట నికృష్ట భావాలతో భేదముల చేత మనిషి చూసారా భేదానికి గురవుతూ ఉంటాడు, ఇబ్బందులు పడుతూ ఉంటాడు అన్నమాట. అందుకని మనం విషయాలు కాదు, ఎప్పుడైనా విషయాలు ఇలా ఎక్కువ తక్కువ ఉంటాయి, చిన్నవి పెద్దవి ఇట్లా ఉంటాయి కదా విషయాలు, అలా ఉంటాయి కదా. కానీ జ్ఞానం సమంగా ఉంటాయి. జ్ఞానం సమంగా ఉండాలి. అందువల్ల దాని పనితనం దేని పనితనం రెండు కూడా దేని లక్షణాల్లో అది గొప్పే అని ఉండాలి అని తెలుసుకోవాలి. ఆ రకంగా దేని పనితనం దానికి గొప్పే కదా. కాబట్టి అన్ని ఫలితాలు ఈ యొక్క జగత్తులో ఉపయోగమే కదా, నిరుపయోగం ఏమీ లేదు. అన్ని ఫలితాలు మంచిదే అని మనకు తెలిసింది అనుకోండి, మన జ్ఞానం సమం ఉంటుంది. మన జ్ఞానం సమం. ఇది తక్కువ ఇది ఎక్కువ అనరాదు, అనకూడదు. అన్నారంటే మీ జ్ఞానంలో హెచ్చు తక్కువలు ఉన్నదనుకోండి దీనభావం వచ్చేస్తుంది. అట్లాగా ఏ దేవతని ఇది ఉత్కృష్ట దేవత నికృష్ట దేవత, ఇది ఉత్కృష్ట వస్తువు ఇది నికృష్ట వస్తువు అనరాదు. అట్లా అనకూడదు. అది బాగా తెలుసుకోవాల్సినటువంటి. ఇప్పుడు పాము నుంచి తీసిన విషం ఉంది, అదేం పనికి మాలినది ఏం కాదు, మెడిసిన్ అది. అదేంటి క్యాన్సర్ నివృత్తికి కూడా పనిచేస్తుంది. మరి దాన్ని ఎలా తిరస్కరిస్తావు నువ్వు? దాని మీద కోట్లు టర్న్ ఓవర్ బిజినెస్ జరుగుతుంటే దాన్ని తిరస్కరించకూడదు. వాల్యూ వచ్చేసి ప్రతిదీ అంటే వాల్యూ. అప్పుడు మన జ్ఞాన సమూహంగా ఉంటుంది. అప్పుడు ఉత్కృష్ట నికృష్ట భావం ఉండవు. దీంట్లో పుణ్యం వస్తుంది దీంట్లో పాపం వస్తుంది అనకూడదు. నీకు జ్ఞానం లేకపోతేనే వస్తుంది అనాలి. వస్తువుల్లో పుణ్యపాపాలు ఉండవు, భేదములో పుణ్యపాపాలు ఉంటాయి. నువ్వు భేదంగా గుర్తించినప్పుడే నీకు పుణ్యపాపాలు వస్తాయి. పుణ్యపాపాలు ఉండేటువంటి ఎగుడు దిగుడు భావాలు ఉండినప్పుడే నీకు అంతఃకరణ క్లేశం వస్తుంది, దీనభావం వస్తుంది. జనానికి అది అర్థం కాదు. అది నువ్వు సరి చేసుకోవచ్చు. వస్తువుల అంతర్గతంగా ఏ రకమైనటువంటి ఉండనే ఉండవు. ఉప్పు మంచిదా పప్పు మంచిదా అని కొడతాం. ఉప్పు కావాలి పప్పు కావాలి మంచిది. తులసి చెట్టు మంచిదా తుమ్మ చెట్టు మంచిదా అని కొడుతుంది. రెండు కావాలి. అట్లా అన్నమాట.
వీళ్ళందరూ జనాలు ఏం చేస్తారంటే మీరు పూజకి ఏం వాడుతున్నారు అని చెప్తారు. ఏది వాడితే నీకేం వచ్చాయి? ఇక్కడ అన్నీ ఉపయోగకరమే, ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ. అందుకని వస్తువులు చూపించి నువ్వు ఈ పదార్థమే వాడవలే, ఆ పదార్థం వాడకూడదు, ఈ పుష్పమే వాడాలి, ఆ పుష్పమే వాడకూడదు అనకూడదు. అర్థమైందా? అట్లా అంటే ఈ బెంగళూరుకు వచ్చేటువంటి గులాబీలన్నీ పిచ్చి గులాబీలు అవన్నీ. అర్థమైందా? పూజకి పనికి రాకుండా అయిపోతుంది. అర్థమైందా? అన్నీ పనికి. నీ మైండ్ మాత్రం అలాగా దోషం చేయకూడదు. ఏంటే ఇది మంచిది, ఇది చెడ్డది, వస్తువులు బట్టే చెప్తుంటాడు. ఇది మంచిది, ఇది చెడ్డది అంటే అప్పుడు దేంట్లో దోషం వచ్చి చేరింది? అంతఃకరణలో 2 దోషాలు చేసినాయి కదా, హెచ్చు తక్కువలో. అదే కృపణ భావం. అందుకని నువ్వు ఇది ఎట్లా సంపాదించావు ఈ 2 ద్వంద్వ భావాలని? బయట వస్తువులు పోల్చుకోనే కదా. బయట వస్తువులు నీకు లేకపోతే నీకు ఈ భావాలు ఎందుకు వస్తాయి? రావు కదా, రావు. అప్పుడు అంతఃకరణం సమంగా అదే అనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. అట్లా అది బాగా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే కష్టం. కనుక మరి జనాల్లో అలా లేరా, మనుషులు లేరంటే ఇప్పుడు వస్తువులు మాత్రం లేవు అని చెప్పాను నేను, అంతే. మనుషులు మాత్రం ఉంటారు భేదాలతో. రాగం, ద్వేషం, మంచివాడు, చెడ్డవాడు, మనుషులు ఉన్నారా? వస్తువులు ఉన్నాయా? ఆ మనిషి ఎందుకు అలా తయారయ్యాడు? వస్తువులు బట్టి తయారయ్యాడు. కాబట్టి వస్తువులంతా కూడా మీరు ఇది గొప్ప, ఇది తక్కువ అని లేకుండా చేయండి. మీకు ఎవడు ఏ వస్తువు ముట్టుకోడు, ఎవడు ముట్టుకోవాల్సిన పనే లేదు అనమాట. అది బాగా తెలుసుకోవాలి. అదే మనం అంటాం కదా, ఎప్పుడైనా ఎప్పుడైనా సరే విదేశాల్లో ఎక్కువ మనలాగా బంగారు షాపులు ఉంటాయా? మనకే ఉంటాయా చెప్పండి? అమెరికాలో ఉంటాయా? ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఎందుకని? వాళ్ళు ధరించిన వాళ్ళు. అదే మనము ధరిస్తాం. అర్థమైందా? ధరిస్తాము, భయపడుతుంటాం. ఎందుకని? లేకపోయేవాడు ఉంటాడు. వాళ్ళు వాకింగ్ పోతే వాడు ఎంటపడి ఎవడు ఉన్నాడు అక్కడ. ఎందుకని? ఆ నిక్కర్ లాక్కొని వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వాడు పరిగెత్తుతాడంతే. ఇక్కడ కానీ ఎవరు అయినా సరే అది వాకింగ్ అని పోతే మాత్రం వెంట పడుతుంటారు జనాలు. ఎందుకని? నా దగ్గర ఏదో ఉంది. అదేమైనా నేను ఏం వేసుకోకపోతే ఎందుకు వస్తాడు వాడు వెనకాలకి? రాడు. అందుకని అక్కడ ఎందుకు వాళ్ళు ఫ్రీగా పరిగెత్తున్నారు, మనం ఎందుకు పరిగెత్తలేదంటే అది తీసేసి పోరాదు. అర్థమైందా? అట్లా విలువ కలిగించేసినాం కదా దాన్ని. విలువ అదే వచ్చిందంట. వస్తువులకి విలువ ఇస్తారు మనుషులు, బుద్ధికి విలువ లేకుండా పోయింది, మనిషికి విలువ లేకుండా పోయింది. అది సంగతి అనమాట. అట్లా బాగా తెలుసుకోవాలి. కనుక అందుకనే ఎందుకు చెప్తున్నాం, ఇవి ఆ పూజా ద్రవ్యాలు వాటికి వీటికి విలువ ఇవ్వకూడదు. మనసుకే ఏదో ఒకటి వేయరాదు. ఇది మంచిదండి, ఆయనకి ఇష్టం, దేవుడికి ఆయన చెప్పినాడు. నీకు వచ్చే ఏమన్నా ఇది ఇష్టమో అది ఇష్టమో అని ఏదో ఒకటి పెట్టి నమస్కారం చేసుకోకుండా, అర్థమైందా? ఇదే ఇష్టమో, అమ్మవారు తినే పదార్థం ఇది, ఎప్పుడు తిన్నది నువ్వు చూసింది ఎప్పుడు? నీకు నచ్చిందని చెప్పు. కానీ అమ్మవారికి ఈ పదార్థం ఇష్టమో, ఈ పూలు ఇష్టమో, ఈ చీర ఇష్టమో, కాళీ అమ్మవారికి ఏది ఇష్టమో, వెపన్స్ ఇష్టమో పెద్దదే ఏంటో చెప్పేది. అందుకని భక్తి చేయరా అంటే ఇవి చేస్తాడు ఎక్కువ. భక్తి భావన చేయరా, మనసును శుద్ధి చేసుకో, దాంట్లో రాగద్వేషాలు ద్వంద్వాలు నింపుకో, నీ జ్ఞానాన్ని హరణ చేస్తుంది, దైన్యతాభావం కలిగిస్తుంది, జాగ్రత్త పడు ఈ స్థాయిలో. అంటే ఈ స్థాయిలోనే వాడు రెచ్చగొట్టి పెడతాడు, దీనతాభావం చేసేస్తాడు, భయపడతాడు.
పుణ్యమంటాడు, పాపమంటాడు, ఎన్ని దోషాలన్నీ కలగ చేసుకుంటాడు అంతఃకరణలో. అట్లా అవన్నీ కలిపి బాహ్య విషయాల సంపర్కంతో వచ్చింది. బాహ్య విషయాల తాదాత్మ్యం వలన లోపల పాపాదోషములు పెరుగుతూ ఉన్నాయి. అది తగ్గించుకో అన్నమాట. అట్లా నిజమేదా? లోకంలో కూడా అంతే కదా, ఇది ఉన్నవాడు లేనివాడు అనేది కూడా అంతే, బాహ్య విషయాల వల్లే వచ్చింది. మనసు ఉన్నవాడా లేనివాడా అది చూసుకో బాగా, ఇది కాదు. అందుకని ఇప్పుడు అకార్పణ్య భావం చెప్తున్నాం మేము అన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా దైనితాభావము లేనివాడు పుట్టుకలేని సమత్వమైనటువంటి బ్రహ్మజ్ఞానమును పొంది ఉండుట అనేది ఉంది. దాని గురించి చెప్తాం. అట్టి బ్రహ్మమును గురించి చెప్తే నువ్వు అట్టి బ్రహ్మము నీకంటే వేరుగా లేదు, జగత్తు కంటే వేరుగా లేదు. ఆ జ్ఞాన స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్న వెంటనే నీకు ఈ అజ బ్రహ్మము అర్థమవుతుంది. ఏ ప్రకారంగా కూడా ఈ జగత్తు పుట్టుతూ ఉన్నా సరే నిజంగా పుట్టలేదు. చూసారా, యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః యథా న జాయతే, ఏదో ఒక రకంగా పుట్టుచున్నప్పటికీ కూడా ఈ జగత్తు నిజానికి విచారించినట్లయితే, వివేకం చేసినట్లయితే పుట్టుకే లేదు. అవిద్య చేత కల్పింపబడినటువంటి జగత్తే గాని వాస్తవికత దానిలో లేనే లేదు. అది తెలుసుకోవాల్సింది. అట్లా బాగా తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. అతో వక్ష్యామి, ఇన్ని రకాల సిద్ధాంతాలు చేస్తారో మనుషులు, ఆ సిద్ధాంతాలన్నీ కూడా రాగద్వేషపూర్వకమయ్యే ఉంటుంది. ఒక్క అద్వైత సిద్ధాంతం మాత్రం రాగద్వేషరహితమయ్యి చూసారా ఉంటుంది, దైనితాభావము లేకుండా ఉంటుంది. ప్రతిదీ కూడా అంతే. అతో వక్ష్యామి అకార్పణ్యం అకృపణ భావం అజం బ్రహ్మ. భాష్యం. అత వక్ష్యామి, కనుక నేను చెప్పబోచున్నాను ఏమని, అకార్పణ్యం కృపణ భావము లేని, అకృపణ భావం, కృపణ భావము లో చూసారా, కృపణ భావం అంటే దీనతాభావము, అల్పభావము లేని, అల్పభావము లేని అజం బ్రహ్మమును, అజ బ్రహ్మమును చెప్పబోచున్నాను. తది అట్టి 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 తత్వము, అట్టి జ్ఞానము చెప్తున్నాడు. తది కార్పణ్యాస్పదం యత్ర, ఎక్కడైతే కార్పణ్య ఆస్పదం యత్ర అన్యత్ పశ్యతి, అన్య శృణోతి, అన్యద్విజానాతి తదల్పం మత్యం అసత్. చూసారా, కాబట్టి ఎందుకంటే దేని ఎందైతే ఇతరుడో అట్లాంటిది ఏమిటి అంటే, ఎక్కడైతే ఎట్టి జ్ఞానములో అయితే ఎవడు ఇతరమును చూచునో, ఇతరమును తెలుసుకొనో, నువ్వు వేరు నేను వేరు అని చూస్తాడో, నేను తెలుసుకునేది వేరు తెలియబడేది వేరు అని అనుకుంటాడో, వింటాడో భేదంగా భిన్నంగా, అక్కడ అల్పమే ఉంటుంది. అక్కడ అల్పమే ఉంటుంది. మర్త్యమే, మరణశీలమే, వికారమే ఉంటుంది. అది అసత్ అయి ఉన్నది, సత్తుగానే యథార్థమైనది కాదు. ఇది చాందోగ్యం 7:24 అది. తది కార్పణ్యాస్పదం, కార్పణ్యములకే ఆస్పదం, ఆధారభూతమైనటువంటి అది. దాని యందు కార్పణ్యరహితమైనటువంటి తత్వం యందు భేద దృష్టిని కలిగి అన్యముగా చూచుట, అన్యముగా తెలుసుకొనుట, అన్యముగా వినుట చేస్తాడో దాని యందు అనమాట. అది బాగా తెలుసుకోవాలి. కార్పణ్య రహితమైన దానిలో ఆరోపణలు చేస్తాడు. దానిలో ఎన్ని ఉన్నాయో అలాగా, ఎన్ని ఉంటాయో చెప్పలేం. చూసారా, ఒక గడ్డి బొమ్మ తయారు చేస్తాడు. గడ్డి బొమ్మ ఇప్పుడు మనం కొద్దిగా బాగా చూస్తే ఎప్పుడు నిరంతరము గొడవలు ఆందోళనలు జరిగేటువంటి ప్రాంతాల్లో ఉంటారు కదా. ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే గడ్డి బొమ్మలు తయారు చేసి అమ్ముతారు. వినాయకుడి బొమ్మలాగా గడ్డి బొమ్మలు తయారు చేసి గడ్డితో
కసుతో తయారు చేసి బొమ్మలు అమ్ముతారు గడ్డితో అన్నమాట. దానికి ఏమి ఉండవు నామరూపాలు. అమ్మితే ఏం చేస్తాడు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు కొనుక్కుంటాడు వాడి దగ్గరే. వాడు కొనుక్కొని దానికి ఆ రూపం దానికి ఏదో ప్యాంటో షర్టో తగిలించి మొహం మాత్రం చంద్రబాబు నాయుడు మొహమో ఇంకోటి మొహమో ఇంకోటి మొహం పడుతుంది. అమ్మిన వాడు గడ్డి బొమ్మే, వాడికేమిలే. ఇది పార్టీలకు అమ్ముతాడు వాడు. వీళ్ళు దానికి ఏం చేస్తారు, ఇవన్నీ నామరూపాలు తగిలిచ్చి వాడు కాలుస్తాడు. అయ్యో చంద్రబాబు నాయుడు కాలుస్తాడా, మోడీని కాలుస్తాడా అంటాడు. అదంతా ఏమిటి, అక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు? నిజంగా కాల్చారా పోతే పీడపోతే? ఈ బొమ్మలు కాల్చుకొని కొట్టుకుంటుంటారు చూసారా. కార్పణ్యానికి ఆస్పదం ఇది చూసారా, కార్పణ్య ఆస్పదం. ఈ కార్పణ్య కృపణ భావాలకి గడ్డి బొమ్మ ఆస్పదం. తాడు ఎందు పాములే, రజ్జు సర్పములే. దాంట్లో ఇతరం చూస్తాడు, అది వేరు నేను వేరు. ఆ రెండు బొమ్మల్లో ఆ బొమ్మ వేరు ఈ బొమ్మ వేరు అంటాడు. నీకు అక్కడ ఉండేదే మసాలా, ఉండేది అంటే గడ్డి. దానిలో నువ్వు ఇది నడుచుకొని కొట్లాడుకుంటుంటావు. విచిత్రమో చూడండి జగత్తు. కాబట్టి నామరూపాలకే ప్రాధాన్యత ఇచ్చింది, యథార్థం లేదు అక్కడ. కాబట్టి మన మనసు ఎందు కూడా నామరూప భావాలే ఉన్నాయి కానీ రెండవదిలేనే. దానికి కొట్లాట్లు, గొడవలు, దీనితో భావాలు ఏం చేస్తారు జనాలు. కాబట్టి ఆ భావమే అల్పమైనది, మత్స్యమైనది, అసత్తైనది. ఆ భావం కల్పితమైన భావం. ఇది చాందోగ్యం చెప్తుంది. మరి అది ఏమిటంటారు సార్, మీరు మాకు అర్థం చెప్పండి, ఎందుకని అలా చెప్పినారు అంటే, వాచారంభణం వికారో నామధేయం మృత్యకేత్యేవ సత్యం. అక్కడ వాక్కుని ఆలంబన చేసుకొని వాగ్వికారం సంభాషణే ఉంది అక్కడ. దాని ఫలానా నాయకుడు అంటాడు, దీని ఫలానా నాయకుడు అంటాడు. దాన్ని అంతకు తప్ప రెండవదిలేనే. ఈ నామరూపాలు కొట్లాట్లేదు ఇదంతా. అధ్యాస విషయంలోనే ఎన్ని అధిష్టానాన్ని ఎవరు ముట్టుకొనే లేదు ఇంతవరకు. ఈ సమస్త జగత్తులో కూడా ఒకరికొకరు తన్నుకొని రావడం అనేది మతాల గీతాలు. దేవుడికి తగులుతున్నాయి దెబ్బలు, వీళ్ళకేనా? వీళ్ళు మైండ్లకే దెబ్బలు. వీడు ఏదో అనుకున్నాడు, వాడేదో అనుకున్నాడు. వస్తుత స్వరూపానికి ఏం లేదు, అలాగే ఉంది అంటకుండా. ఎందుకయ్యా అంటే అది అజము కాబట్టి. పుట్టుక, వీళ్ళు పుట్టుక గొడవలు, ఇవన్నీ పుట్టుకల్లో గొడవలు. ఇవి పుట్టిన దానికి గొడవలు లేవు, దానికి ఏమి లేవు. అకార్పణ్యం అది. ఇక్కడే కృపణ భావం ఉంది. కాబట్టి కృపణ భావానికి కారణము వాచారంభణం వికారం. వాక్కునాలంబన చేసుకొని వికార నామధేయములన్నీ ఉన్నాయి. వాచారంభణం వికారో నామధేయం. చాందోగ్యం ఇది కూడా. ఇత్యాది శృతిభ్య. ఎందుకు వచ్చింది అంటే చెప్పినారు వాళ్ళు. ఎక్కడ ద్వైతం ఉంటుందో అక్కడ భేదముల యొక్క వ్యవహారం ఉంటుంది. అక్కడ వాచారంభణం తప్ప రెండవదిగానే వాచారంభణ విషయం ఇది. ఇట్లాంటివన్నీ ఎక్కడైనా ఏ పుస్తకంలో చెప్పుంటే ఎంత తరిస్తారో మనుషులు బాగుపడతారు. ఆ గ్రీన్ పుస్తకంలో చెప్పినా, ఆ వైట్ పుస్తకంలో చెప్పినా ఎంత బాగుంటుంది. ఆ గ్రీన్ పుస్తకంలో లేదో ఇట్లాంటివి. అర్థమైంది? ఆ వైట్ పుస్తకంలో బైబిల్లో లేదో. ఉంటే వాళ్ళు బాగుపడతారు, లేక ఈ కొట్లాడు సమన్వయం కదా, గొడవ చేస్తున్నారు. కాబట్టి తద్విపరీతం భవాయాభ్యంతరం అజమాకార్పణ్యం భూమాఖ్యం బ్రహ్మ. దీనికి భిన్నంగా చెప్తున్నారు భాష్యకారులు, భలే చేస్తారు వాక్యాల్ని. కాబట్టి తద్విపరీతం, దీనికి భిన్నముగా విపరీతముగా. దేనికి? ఈ వ్యవహారాలకి, కృపణ భావ వ్యవహారములకు, నామరూప భావ వ్యవహారాలకి, వాచారంభణ వ్యవహారాలకి, అవిద్యా కల్పితమైన వ్యవహారములకు, బాహ్యాభ్యంతరములు, పుట్టుకలేని అకార్పణ్యమైనటువంటి భూమాఖ్యం బ్రహ్మమైన, భూమాఖ్యం భూమా అని చెప్తారు బ్రహ్మను. భూమాఖ్యం బ్రహ్మ విపరీతముగా ఉన్నది, విలక్షణంగా ఉన్నది, అతీతమై ఉన్నది. విలీనం చేసుకోండి,
అని ఉండేది ఒకటే విషయం. యత్ ప్రాప్య ఎవరైతే దీన్ని పొందుతారో, తెలుసుకుంటారో, ఈ జ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళకి అవిద్యాకృత సర్వకార్పణ్య నివృత్తి, అవిద్య చేత కల్పింపబడిన సర్వ కృపణాది భావములున్నాయే నివృత్తి జరుగుతుంది. నివృత్తి ఈ జ్ఞానం పొందితే, ఇది అర్థం చేసుకుంటే. చూసారా, యత్ ప్రాప్య విద్యాకృత సర్వ కార్పణ్య నివృత్తి తద్ అదేనయ్యా అకార్పణ్యం, అటువంటి అకార్పణ్య జ్ఞానమును తత్వాన్ని వక్ష్యామి, చెప్పబోచున్నాము. ఇచ్చేత అలాంటి అకార్పణ్యమైనటువంటి విషయమును, తత్వాన్ని చెప్తాము. ఇప్పుడు ఇదంతా అవిద్య కల్పితమైన విషయం అయి ఉన్నది. కార్పణ్య భావాలని కృపణ భావాలు, కృపణం అంటే తెలుసు కదా, అధ్యయన భావాలు, అల్పమైన భావాలు, నీచ నికృష్టమైనటువంటి వ్యవహారం, అదంతా కూడా వాచారమణం అయి ఉన్నది. కాబట్టి తద్ అదేమిటంటే తద్ అజాతి అవిద్యమాన జాతి అస్య, దాని యందు తద్ అజాతి, జాతి లేనే, జాతి అంటే పుట్టుక లేదు, కల్పన లేదు, అధ్యాస లేదు, తాడి యందు పాము వలె ఆరోపాలు లేదు అనమాట అజాతి. అవిద్యమానమై ఉన్నది అస్య జాతి, దీని పుట్టుకే అవిద్యమానమై ఉన్నది లేదు. సమతాంగతం, సమతం పరిపూర్ణం, సర్వసామ్యం గతం, అంతటా అజస్వరూపమై వ్యాపించుకునే ఉన్నది. బాహ్యాభ్యంతరం లోపల సూది మన మోపను చదువు లేకుండా. కస్మాత్ ఎట్లాగా, ఏ ప్రకారంగా అంటే చెప్తున్నారు. అవయవ వైషమ్య అభావా, అవయవాల యొక్క విషమత లేదు, అవయవాల వైషమ్యము లేదు. అవయవాలు అంటే అర్థం ఏంటి? కాలు, చెవి, కన్నులు, చేతులు, ముక్కు, శరీర అవయవాలు, దానికి నామరూప అవయవాలు, దేహేంద్రియ అవయవములు వైషమ్యం విషమత లేదు. అది ఉంటే ఇవన్నీ కూడా అట్లా అవయవ వైషమ్య అభావా, అవయవాల విషమత లేనే లేదు. యది సావయవం వస్తు, చెప్పండి, యది సావయవం వస్తు తద్ అవయవ వైషమ్యం గచ్చతే ఇది ఉచ్యతే. యది ఒకవేళ సావయవమైన వస్తువే అయితే, అవయవాలతో కూడుకున్న వస్తువే అయితే, తద్ అవయవ వైషమ్యం గచ్చత జాయితే, అవయవాల యొక్క విషమత వల్ల పుట్టుతుంది. తల్లి నుండి బిడ్డ, పక్షి నుండి గుడ్డు, బీజము నుండి అంకురం. చూసారా, అవయవ వైషమ్యము విషమత వికార పరిచయ పుడుతుంది. అప్పుడు బీజాన్ని ధ్వంసము చేసి అంకురం వచ్చును, బీజాన్ని ధ్వంసము చేసి అంకురం. పక్షికి ఇబ్బంది కలిగించి గ్రుడ్డు వచ్చును, గ్రుడ్డు పగిలి పిల్ల వచ్చును. వికారము చెంది, కారణము వికారము చెంది కార్యము వచ్చును. అప్పుడు భగవంతుడు కూడా ఈ సృష్టి చేసినట్లయితే వాడు బేహోస్ వచ్చి పడిపోయింటాడు. అర్థమైంది? అసలైన ఎక్కించాల్సింది మనకి, అయిపోయినాడు పని. అట్లా జరిగిందా? అలా లేదే. అవయవాల యొక్క వైషమ్యము వచ్చే పుడతాయి. కాబట్టి అట్లాంటిది సత్యం ఎలా అవుతుంది, యథార్థం ఎలా అవుతుంది అంటారు. యది సావయవం వస్తు తద్ అవయవ వైషమ్యం గచ్చతే, అవయవాల యొక్క విషమత వికారములు చెందే పుట్టవలసి ఉండను. ఇది ఉచ్యతే అలా చెప్పాలి, కానీ అలా జరగల. అలాగా జరగలా. తాడు నుండి పాము పుట్టినట్లయితే తాడేమి కావాలి? నశించిపోవాలి, ధ్వంసం అయిపోతుంది. అట్లా
ఇదంతో నిరవయవత్వాత్ చెప్పండి. సమతాంగతమితి న కశ్చిదవయవైః స్ఫుటతే అతః అజాతి అకార్పణ్యం. ఇదంతో అయితే ఇది అంటే సావయవముగానిది శబ్దం. సావయవముగానిది నిరవయవత్వాత్ అవయవాలు లేకపోవటం వల్ల సమతాంగతం. అవయవాలు అంటే కాల దేశముల యొక్క పరిమితిలో ఉంటుంది. నిరవయవమైనది కాల దేశ పరిమితులు లేని సమతాంగతం అంతటా గతం వ్యాప్తం. గతం మీన్స్ వ్యాప్తం. ఇది న కశ్చిత్ అవయవై స్ఫుటతే. దేర్ఫోర్ ఏది కూడా న కశ్చిత్ ఏది కూడా అవయవాలతో స్ఫుటతం వ్యక్తముగానే కాదు, ప్రకటం కానే కాదు, వ్యక్తముగానే కాదు. ఇది న కశ్చిత్ ఏ వస్తువు కూడా అవయవాలతో వ్యక్తమయ్యేది గానే కాదు. అతః కనుక అజాతి అకార్పణ్యం. కనుక అజాతి అకార్పణ్యం దీన అల్పభావవర్జితం. దీన అల్ప భావవర్జితం. చూసారా అట్లా అది బాగా తెలుసుకోవాలి. అందుకనే మనుషులలో ఎప్పుడు కూడా ఏది వికారాలు రాకుండా ఉంటేనే మంచిది. మనుషుల్లో ఏ వికారాలు రాకుండా, అసలు మనుషుల్లో చూసారా ఆలోచనే పుట్టకుండా ఉంటే మంచిది. సంకల్పాలే పుట్టకుండా ఉంటాయి. పుడితేనే వచ్చేది ఇబ్బంది. స్వామి మీరు అలాగంటే ఈ ఉపనిషత్తు ఆలోచన పుట్టడం, ఇది ఆలోచన కాదు, తలంపు కాదు. భగవద్గీత, ఉపనిషత్తులు, ఆత్మ ఏకత్వ జ్ఞానము తలంపులు కాదు. ఇది అతలంపు, నిర్వికల్పం. అర్థమేదా? జీవుడు దేవుడు తలంపు, బైబుల్ తలంపు, ఖురాన్ తలంపు, సంసారం తలంపు, ఆకలి దప్పులు తలంపు, శోకమోహాదాల తలంపు. అర్థమేదా? ఇదంతయో బ్రహ్మమయ్యే ఉన్నది ఆ తలంపు. ఎంత డిఫరెన్స్ అవుతుంది. తలంపు కాదు ఇది. ఎందుకనే తలంపే కాదు, ఇది నిర్వికల్పం. ఎందుకని? ఇంద్రియ విషయాలకి అందదు కదా, మనోభావాలకి ద్వంద్వ భావాలకి అందదు కదా. ఏదే అహం బ్రహ్మాస్మి అజాతం, ఇదంతయో బ్రహ్మమే. అర్థమేదా? ఇదంతా నిర్వికల్పం, తలంపుగానే కాదు. దేవుడు అక్కడ ఉన్నాడు, నేను ఎక్కడున్నాను, నేను జీవుడుగా ఉన్నాను, నేను దుఃఖిగా ఉన్నాను, ఇదంతా తలంపులు. అందుకని ఈ తలంపు పుట్టకుండా ఉంటేనే మంచిది. ఈ పుట్టకుండా చేసేది ఎవరో? బ్రహ్మ విద్య. అదేదా? తలంపు పుడితే సంసారం పుడుతుంది, సంసారం పుడితే చావు పుట్టుకలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, కృపణ భావాలు ఉంటాయి, కొట్లాడుకుంటారు మనుషులు. తలంపు లేకుండా ఉండటం అంటే బ్రహ్మజ్ఞాన కలిగి ఉండాలి. ఇది తలంపు కాదు బ్రహ్మం. మీరు ఎన్నిసార్లు భగవద్గీత చదివినా తలంపులోకి రానే రాదు అది. ఎన్నిసార్లు మీరు ఉపనిషత్తులు విచారం చేసినా తలంపు కిందకి రానే. ఎన్నిసార్లు ఈ మాటలు కానీ మీరు బ్రహ్మ విద్య మాటలు చెప్పినా బయటికి పోనే పోవు. ఎవరి చెవుకి ఇది విషయము అని అర్థమే కాదు. నేనే అంటాడు. నేనే శబ్ద స్పర్శ రూప రసగంధాల వైపు ఈ బ్రహ్మ విద్య మాటలు పరుగులు తీయవు. తీరది. ఎందుకనే? పావవి. అశబ్దం అస్పర్శం అనామక రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం ఉపచార కథంచన. సరా కాబట్టి అశబ్దం అస్పర్శమ రూపమవ్యం తదాగతం నిత్యం అగంధవశ్చయత్. కఠోపనిషత్తు.
శబ్దస్పర్శ రూప రసగంధములు లేని చూసారా నిత్యమైన చూసారా ఈ జ్ఞానము అశబ్దం అన్నమాట. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యోగులు ధ్యానం చేసేవాళ్ళు వీళ్ళంతా మేము శబ్ద బ్రహ్మం దగ్గరకు రామండి, అశబ్ద బ్రహ్మం దగ్గరికి మాకు కావాలి, అందుకని మీరు చెప్తుంటే మేము వినమండి శబ్ద బ్రహ్మం. ఎవడు బుద్ధి లేని వాడు వాడికి చెప్పాడు ఇది అశబ్దం, ఇది ఉపనిషత్తు. అది కూడా నేర్పలే వాళ్ళు బ్రహ్మ విద్యని చదవడం, ఉపనిషత్తు చదవడం, గీత చదవడం శబ్ద బ్రహ్మ అనుకుంటున్నారు మూర్ఖులు. ఇది అశబ్దం. ఇదే ఏమంటారు? శబ్దం అంటే ఏమిటి అంటే ఇంద్రియాలని స్పృశించిన దాన్నే శబ్దం అంటారు. ఇది ఇంద్రియాలను స్పృశించదు కదా, శబ్దం కదా శబ్దం. అర్థమైందా? ఓ మనం అనుకోండి ఇంద్రియాలు స్పృశించదు, అది ఘటపటాదులని చూపించదు లేదా? ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు దీంట్లో ఒక డౌట్ ఉంటుందా? మీరు చెప్పేది శబ్ద బ్రహ్మమా అశబ్ద బ్రహ్మమా అన్నట్టు. అశబ్ద బ్రహ్మం. శబ్ద బ్రహ్మం ఏమిటి అంటే ఘటపటాది విషయములో కార్యకారణ భావములో దాని శబ్ద బ్రహ్మం. ఇట్లా ఈ ప్రకారం ఒక ఫారినర్ అమ్మాయి నేను చెప్తుంటే మేము శబ్ద బ్రహ్మానికి రామండి, దేనికి పోతావు? అశబ్ద బ్రహ్మానికి అంటుంది. అది ఎక్కడుంది అశబ్ద బ్రహ్మం? కళ్ళు మూసుకుంటే అశబ్ద బ్రహ్మం ఉంటుందా? శబ్ద బ్రహ్మమే ఉంటుంది. కళ్ళు తెరిస్తే శబ్ద బ్రహ్మం. ఉపనిషత్తు చదివితే అసలు అది కూడా తెలీదు. అట్లా నేర్పి పెట్టారు దానికి. అంటే చదువు లేకుండా చేసేసినారు. అర్థమైందా? బాగా తెలుసుకోవాలి మూర్ఖులు. అందుకని ఉపనిషత్తు ఇప్పుడు ఈ అనుభవం ఉంది. ఈ బుక్ అంతా శబ్ద బ్రహ్మమా అశబ్ద బ్రహ్మమా? అశబ్దం. ఇంద్రియ విషయాలని టచ్ చేయదు, అదే అశబ్దం. ఇంద్రియ విషయాన్ని టచ్ చేసేది అది శబ్ద బ్రహ్మం. అర్థమవుతుందా? అది బాగా తెలుసుకోవాల్సింది. అట్లా అందుకనే అక్షతాం సమర్పయామి, ఇది శబ్దమా అశబ్దమా? అక్షంతల దగ్గరికి వెళ్ళింది. అర్థమేదా? దీంతో అది చేయండి, దాంతో అది చేయండి, అంతా ఇంద్రియ విషయాలు కలిపింది. అది ఇక్కడ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అంటే శబ్దం కాదు, అది అశబ్దం. అట్లా అసలు మీరు చెవుతోనే వినరు దాన్ని. చెవుతో వినేది కాదు అది. చెవుతో వింటే విషయం చేసుకోలేదు మీరు. ఊరికే అట్లా సౌండ్లు వచ్చినట్టు అనిపిస్తుంది కదా, దానికి చెవికి విషయం కాలేనే నిత్యా అన్నావు. నువ్వు విన్నావు, విని నీకేమైనా పుట్టిందా? శబ్ద స్పర్శ వచ్చిందా? ఆ యొక్క చెవికి స్పర్శ జరగలే. అదేమిటి? అది అర్థం. అది బుద్ధ్యాది ఇంద్రియాలను దాటుకొని అట్లా బాగా తెలుసుకోవాలి. కనుక అత అజాతి అకార్పణ్యం సమంతాత్ యథాన కించిత్ జాయితే అంతటా వ్యాపించుకోండి. ఏదైనా పుట్టినా సరే పుట్టినదిగానే కాదు. పుట్టినా ఎందుకని అంటే పుట్టినది కాదు అంటే ఏవేవి పుట్టింది అంటున్నామో అది చూసారా, పుట్టిందే ఎలా పుడుతుంది? పుట్టిందే కొత్తగా ఏం కాదు కదా. అది ఏదైనా పుట్టింది అంటే అది వరకు పుట్టుకు లేకుండా ఏదైనా ఉందా? లేదు. పుట్టింది అన్నాం, పుట్టిన దాన్నే అంటున్నాం అన్నమాట. దేన్ని అంటున్నావు? పుట్టిన దాన్నే అంటున్నావు. కాబట్టి పుట్టిన దాన్నే నువ్వు అలా అంటున్నావు కాబట్టి అది కదా, అది పుట్టనిది కాదు అనమాట. కాబట్టి పుట్టినది కాదు. యతన జాయితే కించిత అల్పమపి, అల్పమైన చిన్న విషయం కూడా, అల్పమైన విషయం కూడా అపి న స్ఫుటతే, అది
కనిపించనే కనిపించదు, ఉండనే ఉండదు, వ్యక్తంగానే కాదు. ఎందుకని రజ్జు సర్పవత్ తాడు ఎందు పాము వలే, రజ్జు సర్పవత్ అవిద్యాకృతం అవిద్య చేత కల్పింపబడి ఉన్నది. తాడు ఎందు పాము అనుకున్నా సరే పుట్టనట్టే. ఎందుకని ఉండేది అక్కడ తాడే. అలాగే ఈ సమస్త వ్యవహారములన్నీ చేసే సమకాలంలో కూడా దేవుడు భగవంతుడు అది ఇది అన్నా సరే పుట్టినట్టుగానే కాదు, అదే అవిద్య చేత కల్పింపబడిన విషయమే. ఆ మాటలన్నీ అక్కడ మాటలే ఉన్నాయా, వస్తువు ఏమన్నా ఉందా? మాటలే ఉన్నాయి, వస్తువు ఏమీ లేదు. అదే మాటలే ఉంటాయి. అందుకనే ఎవడైనా సరే మాటలు వదిలిపోతాడు. అవిద్యా మాటలు, ద్వైతం మాటలు. ఆ ద్వైతం మాటలు అందరూ పంచుకుంటారు, ప్రపంచమంతా పంచుకుంటుంది. చూడకపోతే మ్యాటరే ఉండదు దానికి. కాబట్టి ఇప్పుడు ఏది ఇన్ఫెక్షన్ లాగా వైరస్ లాగా తిరిగేది? వాచారంభణమే తిరుగుతుంది, వాస్తవికత లేనే లేదు. పుణ్యమని, పాపమని, నరకమని, స్వర్గమని, దేవుడని, దయ్యమని ఇట్లాగా అనుకునేవన్నీ చూసారా మాటల వైరస్. వాచారంభణ వికారో నామధేయం. అట్లాంటి దాన్ని టార్గెట్ చేసి వాటిని అంతా తొలగించేది ఎవరో? ఉపనిషత్తు. కొట్పరస్ ఇదంతా కూడా విద్యా మాత్ర విషయమై ఉన్నది. అంత తాకత్తు, అంత బలము ఇంకా దేనికి లేదు. ఏ పురాణానికి, ఏ బైబిల్కి, ఏ పురాణ దేనికి లేదు. అది సామర్థ్యం లేదు. పరమార్థ విషయమైనటువంటి ఉపనిషత్తుకే ఉంటుంది. కాబట్టి రజ్జు సర్పవత్ అవిద్యాకృత దృష్ట్యా దాని దృష్టితో చూస్తే జాయమానం ఏనా ఏదేది పుడుతున్నదో, ఏదేది పుట్టుచున్నదో ఏన ప్రకారేణ ఏ ప్రకారంగా నా జాయితే సర్వత అది ఆ ప్రకారంగానే పుట్టలేదు. ఇంతవరకు ఏమీ పుట్టలేదు. ఎందుకని నా జాయితే సర్వతహజం పుట్టలేదు. ఎందుకంటే అంతటా అజస్వరూపమే ఉన్నది కనుక. అంతటా ఉన్నదేంటే అదొక్కటే బాగా గుర్తుపెట్టుకోవాలి. వాచారంభణం వికారం నామదే మాటలు తప్ప, మాటల యొక్క విస్తారం తప్ప, మాటల యొక్క ఈ యొక్క వ్యాప్తి తప్ప మరొక్కటి ఏమీ ఇక్కడ కనిపించటం లేదు. అది తెలుసుకో. తర్వాత అజం ఏవ బ్రహ్మ భవతి, అజ బ్రహ్మమే ఉన్నది. తథాతం ప్రకారం శృణు, ఆ విషయాన్ని, ఆ ప్రకారాన్ని, ఆ చెప్పేటువంటి పద్ధతుల్ని విను. ఇప్పుడు దాని గురించి చెప్తాము, మీరు వినవచ్చు. దీనికి దృష్టాంతములతో, యుక్తులతో, ఎందుకు అజబ్రహ్మము, ఎందుకు పుట్టుక లేదు అంటున్నారు అనేది అజాతవాదము ఇక్కడ నుంచి మొదలవుతూ ఉన్నది చెప్తున్నారు. ఇది మనం నెక్స్ట్ క్లాసులో చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఓం సహనావతు సహనో భునక్తు